హాయ్ హలో నమస్తే. మీరు వింటున్నారు తెలుగు వారి ఆత్మీయ వారధి స్టోరీలో. ఎప్పుడెప్పుడు అంటే ఎదురు చూసినటువంటి మామ వచ్చేసాడు. అండ్ 1000 కళ్ళతో ఎదురు చూసినటువంటి మహా ప్రఖ్యాత గాయకుడు ఈరోజు మన స్టూడియోకి వచ్చేసారనమాట. అండ్ జనరల్గా ఒక పాట మనకు బాగా నచ్చింది అనుకోండి, నిజంగా అతను చాలా మంచి సింగర్ అని చెప్పేసి అంటారు. ఇంకా మనని ఆ పాట బాగా ఇంప్రెస్ చేసింది అనుకోండి, మహాగాయకుడు అని చెప్పేసి అంటారు. అయితే ఒక పాట వినేసి మన తెలుగు లోగిళ్ళన్నీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి అనుకోండి. అలానే తెలుగు జాతి ఔన్నత్యాన్ని తెలుగు వాళ్ళందరూ కూడా వావ్ జనరల్గా అలా అనిపించింది అనుకోండి. అలానే ఆ చివరకు పరమేశ్వరుడు కూడా ఆనంద లహరిలో విహరింపచేస్తున్నాడంటే ఖచ్చితంగా ఆ పాట వి రామకృష్ణ గారు పాడినటువంటి పాట. ఆ పాట ద్వారా ఎంతో మంది తెలుగింట్లో నవ్వుల పువ్వులు, పాటల పువ్వులు అలా విరబూస్తూనే ఉన్నాయన్నమాట. అటువంటి మహాగాయకుడు ఈరోజు మన తెలుగు వారి ఆత్మీయ వారధి టూరిస్ట్ స్టూడియోకి వచ్చేసారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, కొన్ని వేల పాటలు, అమృత గలము నుండి జాలువారినటువంటి పాటలు, ప్రతి ఒక్కరి మదిలో కలకాలం నిలిచిపోతూనే ఉన్నటువంటి పాటలు ఎన్నో పాడారు. అటువంటి పాటలన్నీ కూడా మనం గుర్తు చేసుకుందాం. పాటలతోటి, మాటలతోటి, పాటల పూదోటలో మాటల గుబాలింపు. ఈరోజు టోరీ స్టూడియోకి మహానుభావుడు ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. రామకృష్ణ గారితో మీరు మాట్లాడాలనుకుంటే 7038799611 కాల్ చేయండి. యూఎస్ నుండి అయితే, అలానే యూకే నుండి 441223770661, ఇండియా నుండి అయితే 0406662451 కాల్ చేయండి. మెయిల్ కూడా చేయొచ్చు torylive@telugu1.com. సార్, మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడాలని నా చిరకాల వాంఛ ఈ రోజు నెరవేరింది సార్. థ్యాంక్ యూ మామ. ముందుగా నాకు ప్రపంచంలో ఉన్న నా తెలుగు అభిమానులందరికీ, ఆడపడుచులకి, పెద్దవాళ్ళందరికీ శిరస్సు వంచి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వాళ్ళందరూ ఆదరించబట్టే నాకు ఇండస్ట్రీలో ఇంత మంచి పేరు వచ్చింది. ప్రపంచ విఖ్యాతిగాంచిన గాయకుడిగా నాకు పేరు రావడానికి కారకులైన నా ప్రపంచంలో ఉన్న నా అభిమానులందరికీ మరొకసారి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. వండర్ఫుల్ సార్. సార్, యాక్చువల్గా పాట పాడాలి, పాట నేర్చుకోవాలి అనే ఆలోచన మీకు ఎప్పుడు కలిగింది సార్? చిన్నప్పటి నుంచి నాకు తెలియకుండానే ఈ కళ నాకు అబ్బిందండి. యాక్చువల్లీ చిన్నప్పుడు మా సుశీల్ గారు షీజ్ మై ఆంటీ, మా మదర్ సిస్టర్. సో మా మదర్ ఆవిడ అందరు కలిసి ద్వారం వెంకటస్వామి గారి దగ్గర సంగీతం నేర్చుకుంటుండేవారు మరి. సో ఆ చిన్నప్పుడు యాక్చువల్లీ ఆ పరిసర ప్రాంతాలను తిరుగుతూ ఆ రాగాలన్నీ నాకు తెలియకుండానే నా బ్రెయిన్లో క్యాప్చర్ అయిపోయాయన్నమాట. సో అట్లా నాకు డెవలప్ అయింది పాటలు పాడడం, అండ్ ఆ కల్చర్ డెవలప్ అయింది. దాన్ని అట్లా స్టార్ట్ చేశారు, కెరీర్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్గా మీరు పాడినటువంటి పాట ఒకసారి మన తెలుగు శ్రోతలందరికీ వినిపించే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ నా ఎంట్రన్స్ ఒక విచిత్రమైన ఎంట్రన్స్ అండి ఇండస్ట్రీలో. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. ముందు చెప్తాను. మీరు పాడమన్నారు కాబట్టి ముందుగా ఒక పాట. ఓకే సార్. చిక్కావు చేతిలో చిలకమ్మ, నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మ. చిక్కావు చేతిలో చిలకమ్మ, నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మ. చిక్కావు చేతిలో చిలకమ్మ. ఇది అక్కినేని నాగేశ్వరరావు గారికి విచిత్ర బంధం అని పిక్చర్లు పాడాను. అవును సార్. దీని తర్వాత ఇంకో డ్యూయట్ ఒకటి పాడాను, సుశీల్ గారు నేను కలిసి డ్యూయట్ పాడాను. ఈ 2 పాటలు నా జీవితాన్ని మార్చేసాయి మామ. ఓకే. అంటే యాక్చువల్లీ అంతవరకు ఘంటసాల గారు పాడుతుండేవారు, నాగేశ్వర గారికి, అందరికీ, రామారావు గారికి, శోభన్ అందరికి. సో ఈ 2 పాటలు ఒక ప్రయోగం కింద నాతో పాడించారు నాగేశ్వర గారు. అయితే పబ్లిక్ యాక్చువల్లీ దేవర్ కన్ఫ్యూజ్డ్ బట్ ఇది ఘంటసాల గారు పాడారా, రామకృష్ణ పాడారు, ఎవరు ఇక్కడ రామకృష్ణ కొత్త సింగర్. ఓకే. సో దట్స్ హౌ ఐ ఎంటర్డ్ ఇంటు ద మూవీ ఇండస్ట్రీ. ఇక్కడ ఒక ఆయన ప్రసాదరావు గారిని డాక్యుమెంటరీ పిక్చర్ తీస్తున్నారు అనమాట. ఓకే. దానికి ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ పాడాల్సి వచ్చింది. యాక్చువల్ దట్ సాంగ్ ఈజ్ సపోజ్ టు బి సంగ్ బై మోహన్ రాజ్ గారు. ఓకే. ఆయన ఇండస్ట్రీలో సినిమాలో ట్రై చేద్దామని పాపం ఆయన ఇక్కడ విద్యుత్ సోదరులు పనిచేస్తున్నారు. 2 years లీవ్ తీసుకుని అక్కడికి వెళ్ళారు ట్రై చేద్దామని. సరే, ఆయన బదులు ఎవరు పాడతారు, మనతో వెయిట్ కావాలి ఇలాగంటే దాన్ని సంబడి సజెస్టెడ్ మై నేమ్, రామకృష్ణ దాస్ అని. ఇక్కడ స్టూడెంట్స్ చాలా బాగా పాడతారు. ఘంటసాల గారు లాగా అందరూ పాడతారండి, మైక్ దగ్గర వచ్చేసరికి దే గెట్ ఫియర్, భయపడతారు, పానిక్ వచ్చేస్తుంది. దే కాంట్ డూ జస్టిస్ సాంగ్. మీరు ట్రై చేయండి అబ్బాయి నేను. సో హీ ట్రైడ్ మై వాయిస్. లక్కీలీ దట్ సాంగ్ ఈస్ బీన్ రికార్డెడ్ ఇన్ సారథి స్టూడియో. సో నెక్స్ట్ డే అక్కినే నాగేశ్వర గారు మేకప్ చేసుకుంటుంటే ఈ సాంగ్ ట్రాన్స్పోజ్ చేస్తున్నారు ఇంజనీర్.
సో హెయిర్ స్టైల్ సుబ్బారావు గారు ఆయన నాగేశ్వర గారు చేస్తుంటారు. ఆయన అడిగారు, సార్ ఈ పాట ఎవరు పాడారు చెప్పగలరా? ఇంకెవరే ఘంటసాల గారు పాడి ఉంటారు, ఇంకెవరు పాడతారు? ఈ మధ్య అమెరికా వెళ్ళారు కదా, వాయిస్ ట్రీట్మెంట్ చేసుకున్నారు, బాగుంది, చాలా ఎక్సలెంట్ పాడారు. అది ఘంటసాల గారు కాదండి. హోప్ ఐ హావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్. నో ప్లీజ్ 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 సార్. అంటే బోర్ కొడుతున్నారు. నో నెవర్ నెవర్ సార్. సో దెన్ హీ సెడ్ ఓకే, ఎవరి రామకృష్ణ? హీ గాట్ షాక్డ్ అండ్ హీ స్టాప్ ద మేకప్, ఆపి రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి 2-3 సార్లు వేసుకొని విని దెన్ హీ కాల్డ్ అక్కిన మన అన్నపూర్ణమ్మ గారు పిలిచారు, వారు మిస్సెస్. అవును. ఈ వాయిస్ విని ఎట్లా ఉంటుంది నాకు అని చెప్పి అడిగారు. దెన్ హీ కాల్ మసూద్ గారు. వాళ్ళు విని ఘంటసాల గారిలో ఉంది, అసలు ఘంటసాల గారు అనిపిస్తుంది నాకు, కొత్త పాట పాడినట్టు అనిపించట్లేదు. దెన్ దే స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ మీ, హూ ఇస్ దిస్ రామకృష్ణ, వేర్ హీ లివ్స్, లైక్ దిస్. సో ఇదంతా నా బ్యాక్గ్రౌండ్ లో జరిగింది. ఐ డోంట్ నో వాట్ వాస్ హ్యాపెనింగ్ దేర్. సో ఎవరా అంటే సుశీల్ గారు అక్కయ్య గారు అబ్బాయి, ఇక్కడే ఉంటారు పంజాగుట్టలో. వాళ్ళ నాన్నగారు ఈజ్ డైరెక్టర్ ఫర్ మైన్స్ ఇన్ జియాలజీ, ఈజ్ వర్కింగ్. సుశీల్ గారు ఫోన్ చేశారు, అవునండి మా అక్కయ్య గారు అబ్బాయి పాడతాడు, ఘంటసాల గారి పాటలు ఎక్కువ పాడుతుంటాడు వాడు. ఏం సార్ అంటే, లేదు ఇలా మా పిక్చర్ ట్రై చేద్దాం అనుకుంటా. షీ గాట్ షాక్డ్. ఓకే, వీరికి అంత యాక్సెస్ ఎట్లా వచ్చింది అంటే చూడండి మామ, మంచి రోజులు వస్తే, ఐ మీన్ లక్ వస్తే ఇట్లా వెతుక్కుంటూ వస్తుంది. ఖచ్చితంగా సార్, మీరు అన్నది. అండ్ ఒక ఆర్టిస్ట్ ఆ లక్ వచ్చినప్పుడు కష్టపడి దాన్ని సాధించి నిలబెట్టుకోవాలి. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్ టు మీ. దెన్ నాగేశ్వర పిలిచి, సార్ ఇలా బాబు ఇలా చేద్దాం అనుకుంటా, పాటలు కూడా. అండ్ మా ఎక్స్పెక్టేషన్స్ నువ్వు పాడలేకపోతే యువర్ వాయిస్ విల్ బి రీప్లేస్ విత్ ఘంటసాల గారి వాయిస్. యూ డోంట్ మైండ్? ఐ డోంట్ మైండ్ సార్, అంతవరకు రావడం గ్రేట్. అసలు నాగేశ్వర గారి దగ్గర చూస్తా ఉన్న కళలు ఆ రోజుల్లో. దెన్ ఐ సెడ్ ఓకే, నో ప్రాబ్లం. సో పాడాను, రికార్డింగ్ అయిపోయింది, 2 పాటలు అయిపోయి. దెన్ ఐ వాస్ బ్యాక్ టు హైదరాబాద్ అగైన్. దే ఆర్ వెరీ మచ్ అప్రిషియేటెడ్. అండ్ పిక్చర్ రిలీజ్ టైంకి దెన్ అప్పుడు ఇక్కడ ఎప్పటిలాగా ఆడియో ఫంక్షన్స్ అవేం లేవు. డైరెక్ట్ పిక్చర్ రిలీజ్ అయిపోయాక తను థియేటర్లో చూస్తారు మన రిజల్ట్స్ అట్లా. సో నాగేశ్వర గారు నన్ను పంపించారు తిరుపతి, మెడ్రాస్ ఏరియాస్ అంతా, నెల్లూరు, ఎట్లా ఉంది ఆడియన్స్ రెస్పాన్స్. యూ వోంట్ బిలీవ్ మహేష్ గారు, నా సింగర్స్ టైటిల్ రాగానే క్లాప్స్ ఆడియన్స్లో. బా, మీకు ఎలా ఉంటుంది? నా ప్లేస్ లో మీరు ఆలోచించుకోండి. అద్భుతం సార్. సో ఐ జస్ట్ షాక్ అనమాట. దెన్ ఓకే, రొట్టి విరిగి నీటిలో పడిందంటారే, అట్లా అయింది అనుకున్నాను. ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. ఓకే, దెన్ ఇమీడియట్లీ మై ఆంటీ కాల్ మీ, శోభన్ గారు నీ పాట విన్నట్ట జమినీ స్టూడియోస్లో, ఆయనకి నువ్వే పాడాలంటున్నారు, నువ్వు రా మళ్ళీ హైదరాబాద్కి రా, మెడ్రాస్కి రా. ఓకే. సో సెకండ్ టైం వెళ్ళాను, ఇంకా అట్లా ఉండిపోయాను. 30 years చెన్నైలో, మెడ్రాస్లో. I sang about 5,000 songs in 250 movies for all top most heroes, NTR, నాగేశ్వర గారు, శోభన్ రాజు, కృష్ణరాజు, మురళీ మోహన్, కృష్ణ, అందరి మ్యూజిక్ దగ్గర పాడారు, పెద్దవారు అందరి దగ్గర పాడారు. దట్ ఈస్ ఇన్ షార్ట్. ఎస్ సార్, షార్ట్ పీరియడ్లో రియల్లీ గ్రేట్ సార్. ఇప్పటివరకు 5,000 పాటలు అండ్ ఇంకా లెక్కలేనటువంటి చిన్న చిన్న ఆడియో డివోషనల్కి సంబంధించినటువంటి పాటలు కానివ్వండి. ఇంకా అంటే ఇట్స్ నాట్ ఎగ్జాగరేషన్ మహేష్. నేను పాడిన అన్ని పాటల్లో ఆల్మోస్ట్ అబౌట్ 90% ఆఫ్ సాంగ్స్ ఆర్ ఆల్ హిట్ సాంగ్స్. ఎస్ సార్, ఎవర్ గ్రీన్ సాంగ్. దట్ ఈస్ మై లక్. అది. సో మీరు ఫస్ట్ సారథి స్టూడియోలో వెళ్ళి పాడినప్పుడు ఆ ఫస్ట్ పాట మిమ్మల్ని, అంటే ఆ అదృష్టం ఆ పాట ద్వారా కలిసి వచ్చింది అన్నారు కదా, ఆ పాట ఒక్కసారి మనం మననం చేసుకున్నాం. నాకు గుర్తులేదు రియల్లీ, ఐ డోంట్ రిమెంబర్ దట్ సాంగ్. బికాస్ యాక్చువల్లీ ఆ సాంగ్ పాడినప్పుడు I was not feeling like singing in a movie or something like that, you know. Okay. Because the way the producer treated me, వీడేం పాడతాడు, అలా పడనమాట. సే ఐ వాజ్ డిసప్పాయింటెడ్ అండ్ పాడాలి ఈ పాట ఎందుకు ఇంతలాగా ఇంత అన్నట్టు పాడాను. సో నా కాన్సన్ట్రేట్ చేయలేక, ఐ మీన్ ఐ కుడెంట్ రిమెంబర్ దట్ లిరిక్స్ అండ్ సాంగ్. బట్ ఇవాళ కూడా I salute to the producer Prasad garu. Because of him, yes sir, I was here today. యూర్ రైట్ సార్. సో నిజంగా చాలా అద్భుతం అటువంటి పాటలు, ఎవర్ గ్రీన్ సార్. మీరు అన్నట్టుగా మీరు 100కి ఆల్మోస్ట్ 100%. ఇంకా మీరు ఏంటంటే కొందరు గాయకులు పాట పాడినా కూడా ఇంకా న్యాయం చేయలేదని అనుకుంటారు, కానీ శ్రోతల విషయంలో 100కి 100% న్యాయం చేస్తారు. అందుకోసం ఈరోజు మనం ఏ ఇంట్లో చూసినా కూడా ఇటువంటి పాటలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి, పాటలు మనం అన్వయించుకుంటాం. మహేష్ గారు, సారీ టు ఇంటరప్ట్ యు సార్,
ఆ రోజుల్లో పాటలు ఏంటంటే సాహిత్య విలువలు ఉండేవి. అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ ద లెజెండ్స్ లైక్ కేవి మహాదేవన్, పెండ్యాల నాగేశ్వర గారు, రాజేశ్వర గారు, మన చలపతిరావు గారు, చక్రవర్తి గారు, కోదండపాణి గారు, సుశీల దక్షిణామూర్తి, ఇటువంటి మాస్టర్ వేణు గారు. సో వాళ్ళు ఏమాత్రం మనకి తక్కువ ఉన్న దే వోంట్ యాక్సెప్ట్. ఎస్ సార్. సార్ Perfection. ఎస్ సార్, సారీ టు ఇంటరప్ట్ యూ సార్. మనతో మాట్లాడుకో కాలర్ రెడీ ఉన్నారు. Oh, yeah. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడుతున్నారండి? శ్రీనివాస్ రెడ్డి యుగాండా. శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ యుగండా అండి. శ్రీనివాస్ గారు బాగున్నారా? బాగున్నామండి. శ్రీనివాస్ గారు ఈ రోజు ప్రపంచ ప్రఖ్యాత గాయకుడు వి రామకృష్ణ గారు ఈ రోజు మన టోరీ స్టూడియోకి వచ్చేసారు. సార్తో మాట్లాడండి. రామకృష్ణ గారండి. హలో హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం శ్రీనివాస్ గారు. బాగున్నానండి. ఎక్కడో ఉగాండా నుంచి నా కోసం ఫోన్ చేసినందుకు ముందుగా మీకు నా ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్స్ అండి. చాలా మీరు చాలా ఈటీవీలో చేస్తున్నారు కదా ప్రోగ్రాము? అవునండి. మీరు బాలసుబ్రహ్మణ్యం. అంటే అది యాక్చువల్లీ బాలసుబ్రహ్మణ్యం గారి ప్రోగ్రామ్ అది. అంటే మీరు గెస్ట్ గా వచ్చారు. నేను Yeah. ఏంటంటే ఎస్టర్డే నైట్ చూశానండి. అదే మీరే కదా? నేనే వాడు వీడే. అవునవును. చాలా బాగా పాటలు పాడుతున్నారండి. మాట కూడా బాగా ఓల్డ్ పాటలు. మాట్లాడతారు. అంటే వాళ్ళు పాడిన పాటలను మీరు కరెక్ట్ చేసేసి మీ గాత్రంలో పాడుతున్నారు. శ్రీనివాస్ గారు మీరు ఏం ఓల్డ్ చేస్తుంటారు మూవీ సార్? పాట పాడతారండి. నా Hello? కోసం ఒక ఓల్డ్ మూవీ నుంచి Sir. ఎన్టీ రామారావుది ఆ, ఏదైనా పాట పాడతారా? నేనా? అవునండి. ఓకే. తల్లా పళ్ళ మన పిక్చర్ తెలుగు జాతి మనది పాట పాడమన్నా పాడండి, నో ప్రాబ్లం. అది పాడినా లేకపోతే మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా పాడమంటారా? ఏదైనా పర్వాలేదు సార్. అది మీకేది ఇష్టం? ఫస్ట్ డే పాడండి. ఫస్ట్ డే పాడండి. ఆ? ఫస్ట్ డే పాడండి. ఫస్ట్ పాట పాడమంటున్నారు. తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది, తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది, తెలంగాణ నాది రాయలసీమ నాది, సర్కారు నాది నెల్లూరు నాది, అన్నీ కలిసిన తెలుగు జాతి మనదే మనదే మనదేరా, తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటేనన్నా, ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటేనన్నా, యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాషన్నా, వచ్చిందన్నా వచ్చాడన్నా శ్రీనివాస్, వచ్చిందన్నా వచ్చాడన్నా, స్వరాల తెలుగు ఒకటేనన్నా. ఓకే, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. నిజంగా చాలా అద్భుతం. ఆ మాట ఆయన అన్నది. అంటే నేను కూడా విన్నాను కదా సార్. శ్రీనివాస్ గారు మాట్లాడట్లేదు. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. అంటే ఇంత ముందే కాల్ కట్ అయినట్టు. ఇంకో కాలర్ మనతో మాట్లాడి ఉన్నారు. హలో, వెల్కమ్ టు టోరీ. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, రామకృష్ణ గారు ఉన్నారండి? ఉన్నారండి, మాట్లాడండి. నేను హరీంద్ర బాబు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. హరీంద్ర బాబు ఫ్రమ్ హైదరాబాద్. ముందు ఆ సార్ తో మాట్లాడే ముందు ఆయన పాడిన 3 పల్లవులు వినిపిస్తాను. వినిపించండి. గుడిసెదాన గుండీల రైకదాన నీ గుణం నాకు తెలుసునే, జారుగోసి లక్ష్మి ఓ జారుగోసి లక్ష్మి, ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు, కూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు, మనిషికి మాత్రం వసంతమన్నది లేదని తొలి రాసిందెవరు, అది చేదని వెలివేసిందెవరు చెలి ఓ చెలి. హలో రామకృష్ణ గారు, నమస్కారం అండి. నమస్కారం హరి గారు, మీరు నాకంటే చాలా బాగా పాడారు. హరీంద్ర బాబు హరీంద్ర బాబు సార్, మీతో పరిచయం వస్తుందని విలాసాగర్ గ్రామం, కరీంనగర్ జిల్లా విలాసాగర్ గ్రామం నుంచి గంగాధర శ్రీనివాస్ చెప్పారు నాకు. అయ్యా, వెంటనే నేను స్పందించాను. సో మొన్న కాకినాడలో మీరు పాడుతా తీయగాకి చీఫ్ గెస్ట్ గా వచ్చినప్పుడు నేను ఆడియన్స్ కి వచ్చాను. ఆహా, రామకృష్ణ గారు, ఆ. మీ పాటలు తక్కువే అయినా చాలా రాసే మంచి పాటలు పాడారండి మీరు, అందులో నో డౌట్. మీ అందరి అభిమానం గురుగారు. ఏంటంటే
లేదు లేదు లేదు, అభిమానం కాదు. ఒక ఒక హలో, ఇక్కడే కలుసుకున్నాము ఆయన. అవును. మరి ఏమో జీవితం సినిమా శారదా నన్ను చేరగా పాట అయినా చాలా అద్భుతంగా. అదే పెద్దలు అంటారు కదండి హరిబాబు, హరీంద్ర బాబు గారు పెద్దలు అంటారు కదా, గంగి గోవు పాలు గరిటెడైన చాలు. ఆ తర్వాత వద్దులేండి. అని నేను చెప్పదలుచుకోలేదు. అంతే అంతే అంతే. వన్ మినిట్ చెప్పండి రామకృష్ణ గారు. చెప్పండి. ఇంకేంటి సార్, మీ తర్వాత ఏ ఆల్బమ్ పాడుతున్నారు మీరు? నేను చాలా ఆల్బమ్లు పాడుతున్నాను సార్ ఇప్పుడు. ముఖ్యంగా నేను యాక్చువల్లీ ప్రోగ్రామ్స్ చేస్తాను, పబ్లిక్ పర్ఫార్మెన్సెస్ అదే చేస్తాను. నేను పాడుతీగా 2 ఎపిసోడ్లకి నేను ఉన్నాను మీరు వచ్చినప్పుడు. సుబ్రహ్మణ్యం గారు సమర్పించారు కదా, దానికి రెగ్యులర్ గా వస్తుంటాను. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా మా కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ శ్రీనివాస్ కి ప్రత్యేక అభినందనలు. మీరు నా గురించి ఒక్క పాట పాడగలరా సార్? నేను చెప్పిన పాట చెప్పండి సార్, నాకు తెలుసు, తప్పకుండా పాడతాను. మీకు తెలిసిన పాటే అది సార్. చెప్పండి. శారదా నన్ను చేరగా. ఓకే. పాడండి సార్. అది మా గురువు గారు నారాయణ రెడ్డి గారు రాశారు, సి నారాయణ రెడ్డి గారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కదా. నా పోయిటరీ సత్యనారాయణ గారులే. నాకు యూనివర్సిటీ పోయిటరీలో ఆయన వచ్చారు. అవును. పాడతారా సార్? శారదా నన్ను చేరగా ఏమిటమ్మ సిగ్గ ఎరుపెక్కే లేత బుగ్గ, హో ఏమిటమ్మ సిగ్గ ఎరుపెక్కే లేత బుగ్గ, ఓ శ్రావణ నీరద శారదా. సూపర్. అండ్ మనతో మాట్లా ఇంకో కాలర్ రెడీ ఉన్నట్టున్నారు. హలో హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? మహేష్, దిస్ ఇస్ శ్రీకాంత్. మహేష్, హౌ ఆర్ యు మహేష్? శ్రీకాంత్ గారు ఎక్కడి నుండి? నేను టెక్సస్ నుంచి. హలో శ్రీకాంత్ గారు. నేను టెక్సస్ నుంచి మాట్లాడుతున్నా మహేష్. ఒక్క నిమిషం, కొద్దిగా గట్టిగా మాట్లాడండి, వినబడట్లేదు. నేను టెక్సస్ నుంచి మాట్లాడుతున్నా. టెక్సాస్ నుండి మాట్లాడుతున్నారు? అవునండి. వెల్, శ్రీనివాస్ గారు మాట్లాడండి. మరి ఈ రోజు ప్రముఖ ప్రఖ్యాత గాయకుడు ఈ రోజు మన స్టూడియోకి రావడం జరిగింది, వి రామకృష్ణ గారు. మాట్లాడండి సార్తో. రామకృష్ణ గారు బాగున్నారండి? బాగున్నాను సార్. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నిజంగా ముందుగా మా టోరీ మన మేనేజింగ్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. వారి మూలంగా ఈరోజు మీ అందరితో మాట్లాడే అవకాశం కల్పించినందుకు వారికి ముందుగా నా ధన్యవాదాలు సార్. కరెక్ట్ సార్ చెప్పండి. మా రిక్వెస్ట్ సార్, మీరు ఒక ఫెంటాస్టిక్ సాంగ్, ఐ లవ్ దిస్ సాంగ్ ఫర్ ఎవర్. ఐ థింక్ ప్రాబ్లీ ఎవ్రీబడి లైక్ దిస్ సాంగ్. ఒక వేణు అమెరికా అమ్మాయి నుంచి. అది నేను పాడలేదు శ్రీనివాస్ గారు, జి ఆనంద్ పాడాడు ఆ పాట. నేను ఇప్పుడే ట్యూన్ చేశాను సార్. ఆ పాట పాడారా మీరు? నేను పాడలేదు సార్, జి ఆనంద్ అనే సింగర్ ఆయన పాడాడు. ఒకవేళ మీరు పాడలేదా? లేదండి లేదు. ఓకే, మీకు బాగా నచ్చినటువంటి ఎన్టీఆర్ సినిమా, అంటే ఎన్టీఆర్ సినిమా నుండి కానీ, తర్వాత ఏఎన్ఆర్ గురించి కానివ్వండి, శోభన్ బాబు సినిమా పాటలు కానివ్వండి, అడగండి సార్ని. అదే అట్లయితే ఎన్టీఆర్ అయితే గుండమ్మ కథలు బాగుంది. ఏ పాట అంటే గుండమ్మ కథలు? గుండమ్మ విచ్ ఎవర్ యు లైక్. అన్ని సాంగ్స్ బాగున్నాయి అందులో. ఓకే. తర్వాత మీకు ఒక శుభవార్త, నేను డిసెంబర్లో యుఎస్ రావచ్చు శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. కంపల్సరీ కలుస్తామండి. డల్లాస్ లో అండి. డాలస్ వస్తున్నారా? ఓకే. డాలస్, టెక్సాస్ లో నా ఫ్రెండ్స్ ఉన్నారండి, హ్యూస్టన్ లో. మీకు చిట్టన్ రాజు గారు తెలుసా? లేదు, నాకు కూడా ఉన్నారు ఫ్రెండ్స్, కానీ అంటే నేను అంటే అతని గురించి వినలేదు. ఓకే సార్. ఓకే, అంటే డిఫరెంట్ ప్లేసెస్ కదా, అందుకోసం అని చెప్పేసి. వెల్, బట్ సార్ వినండి సార్, పాట పాడుతున్నారు గుండమ్మ కథ నుండి. యా. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు, ఇప్పుడే చెబుతా వినుకోబులమ్మా, విసన్న చెప్పిన వేదం కూడా. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం.
లేచింది మహిళా లోకం అని చెప్పేసి మహిళలను నిద్రలేపేస్తున్నారు మీరు. అండ్ అలానే తెలుగు వీరలేవరా దీక్షభూమి సాగర్ అని చెప్పేసి ఇట్లా చేసిన అందరినీ కూడా అంటే అందరినీ మేల్కొల్పడం మీ పాటల ద్వారా, అంతమంది చైతన్యవంతులను చేయడం, ప్రభావితం చేయడం పాటల ద్వారా. అది నా అదృష్టం సార్. అది నిజంగా అది దైవవర ప్రసాదం. ఇంకోటి ఆ పాటల వల్ల కొంతమందికి మెంటల్ కి దే గెట్ రిలాక్స్. సార్ ఈ డైలీ రొటీన్ తో సార్ దే గెట్. సార్ మనతో మాట్లాడి ఇంకో కాలర్ రెడీ ఉన్నట్టున్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే, నేను శ్రీనివాసం కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. శ్రీనివాస్ ఎక్కడ ఉండండి? మన కరీంనగర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ ఎలా ఉన్నారు, బాగున్నారా? మాట్లాడండి, రామకృష్ణ గారితో మాట్లాడండి. ఓకే ఓకే, రామకృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీనివాస్ గారు, ఎక్కడి నుంచి మీరు మాట్లాడేది? హన్మా జిల్లా విలాసాగర్ నుంచి మాట్లాడుతున్నాను. కరీంనగర్ జిల్లా అదే విలాసాగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అన్న, చెప్పు. సార్, ఆల్ ఇండియా రేడియోలో అనగానే గుర్తుకొచ్చే మీ పాటలే అండి. మీ వెనకటి తరం పాటలే నాకు ఇప్పటికీ గుర్తుకొచ్చి. థ్యాంక్ యూ అన్న. వేళ శారదా నన్ను చేరవా, ఇవి అన్ని ఇది కాకుండా శ్రీ సాగర్ మహాతో మీరు పాడిన పద్యాలు కానివ్వండి, ప్రతి పాట కూడా ఒక ఆనిముత్యం అండి. థ్యాంక్ యూ. చాలా పాటలు ఎక్కడ శ్రీలంక రేడియోలో విన్నాను. ఈ మన ఆంధ్ర రేడియోలో చిన్నప్పటి నుంచి మీ పాటలు ఎక్కువ వింటూనే ఉన్నానండి. థ్యాంక్ యూ శ్రీనివాస్. అదే పాటలే గానీ చాలా సూపర్ గా ఉంటాయండి. మీలాంటి అభిమానులకు ఆశిస్తున్నారు శ్రీరామ రక్ష శ్రీనివాస్ గారు. సుశీల గారు కానివ్వండి, మీరు కానివ్వండి, పాటలు అప్పటి ఘంటాల గారు కానివ్వండి, పాటలు మర్చిపోలేని పాటలు అండి అవి అప్పటి తరమి. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ. రైట్ అండి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి టోరీకి కాల్ చేసినందుకు. అంటే మనం అది సో అయితే కొన్ని పాటలు అటు డివోషనల్ తీసుకున్నా కూడా శివశంకరి, శివానంద లహరి అంటే మీరు ఇంతకుముందు అన్నారు కదా లీనమైపోతారని చెప్పేసి, లీనమైపోవడం ప్లస్ పునీతం కావడం, అది ఆ పాట వింటే అందులో ఆ వైబ్రేషన్స్ ఉంటాయి సార్. నేను ఇప్పటి వరకు థౌసండ్స్ ఆఫ్ టైమ్స్ విని ఉంటాను. నిజంగా చెప్తాను సార్. శివశంకరి ఘంటసాల గారు పాడారు. నేను భక్త కన్నప్పలో శివశంకర శివశంకర్ భక్తవ శంకర ఆ పాట కూడా అది ఎంత మంచి మెడిటేషన్ సాంగ్ అంటే సార్ నిజంగా చాలా అద్భుతం అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. అండ్ మనతో మాట్లాడి ఇంకో కాలర్ రెడీ ఉన్నట్టు. హలో రామకృష్ణ గారు, నమస్కారం. నా పేరు నమస్కారం సార్, మీ పేరండి? రవి తిప్పిరినేనండి, నార్త్ కేరళ నుంచి మాట్లాడుతున్నాను. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు రవికిషోర్ అండి. రవికిషోర్ ఎక్కడ నుండి? నేను నార్త్ కేరళ అండి, ఉత్తర కేరళ. ఓకే, యుఎస్ నుండి? అవును యుఎస్ నుండి కాల్. నమస్కారం కిషోర్ గారు, రవికిషోర్ గారు. నమస్కారం సార్, నేను మీ వీరాభిమాని అండి. చిన్న చాలా థ్యాంక్స్ అండి, అంత దూరం నుంచి నా కోసం మీరు ఫోన్ చేసినందుకు. నేను మీ కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటాను టీవీలో. మీరు మీలాంటి చెప్పండి. మీకు ఎన్నో బాధలు ఉన్నా సరే ఎంతో సంతోషంగా పాడడం, మీకు కొన్ని విభేదాలు రావచ్చు కుమ్మనేని అప్పారావు గారితో, ఇట్లా అన్ని చూసి నాకు చాలా బాధ అనిపించింది. అది కళాకారుడు అన్నాక ఉంటాయి కదా సార్, ఆటుపోట్లు అన్ని ఎదుర్కోవాలి సార్. అదే ఘంటసాల గారికి తప్పలేదు. ఇలా రాజకీయాలు చేస్తారేంటి, ఇలా సరస్వతి పుత్రులు మీలాంటి వాళ్ళకి ఇలా రాజకీయాలు చేసి ఇలా మిమ్మల్ని వెనకడుగు వేయడం అనేది చాలా బాధ అనిపించింది నాకు. అదే వాటిని ధైర్యంగా ఎదుర్కొనే మనోబలం కూడా భగవంతుడు మాకు ఇచ్చారు సార్. అది ఉండాలండి. ఆ మనోనిబ్బరం గుండె దగ్గర ఉండబట్టే మీరు ఎంతో ఇప్పటి వరకు అంటే దాని కారకులు మీలాంటి అభిమానులకు శ్రీరామకృష్ణ సార్. అవును సార్, మీ గానం సరస్వతి కటాక్షం సార్. నాకు మీ గొంతు చాలా ఇష్టం. నిన్న ఈ మధ్యన ఈ వారం మీరు పాడుతా తీయగాలు కూడా వచ్చారు, బట్ మీలో అంత ఉత్సాహం కనపడలేదు సార్. నాకు అనిపించింది, నాకు మీ పాత జ్ఞాపకాలు ఎవరు వేసుకుని ఉంటారు. అంటే నేను ఉత్సాహపడ్డానికి అక్కడ సీన్ లేదండి, అక్కడ అంతా ఆయనదే షో, బాలుగారిదే షో. గెస్ట్ గా విగ్రహంలో కూర్చోవాలి పక్కన. ఒక్కోసారి చలోక్తులు ఇసురుతా ఉంటారు, చలోక్తులు కూడా ఏమీ లేవు, ముభావంగా ఉన్నారు. అది కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఏమో గబుక్కని వాళ్ళు బాధపడతానే మాట్లాడలేదు, సైలెంట్ గా. ఓకే, అంటే జనరల్ గా ఎలా ఉంటుందంటే శ్రీనివాస్ గారు, మనం సార్ కిషోర్ గారు గెస్ట్ గా వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ అవకాశం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మేము కూడా కాలర్ చేయగానే ఏంటి మామ ఏంది అని చెప్పేసి, కానీ మీ ముందు అలా మాట్లాడలేండి ఒక్కొక్కసారి. కానీ మీరు ఇంతకుముందు పాట పాడేటప్పుడు ఎన్టీఆర్ లాగానే మాట్లాడడం, ప్లస్ కరీంనగర్ నుండి కాలేగానే అనా చెప్పనా అని చెప్పేసి, అంటే మాండలికాలు అవి కూడా ఈ వాళ్ళ నేటివిటీలో కలిసిపోతారనమాట. అది నిజంగా కూడా తెలుగు. yes sir, you are right. హలో నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు?
సీత ఫ్యామిలీ అండి. ఓ సీత గారు ఫ్రమ్ యుఎస్. సీత గారు ఈ రోజు మరి రామకృష్ణ గారు మన స్టూడియోకి వచ్చేసారు. నమస్తే రామకృష్ణ గారు, ఎలా ఉన్నారు? నమస్కారం అమ్మా సీత గారు, బాగున్నారా? బాగున్నాను. మీరు సీత అని పిలవండి, గారు అనద్దు ప్లీజ్. అమ్మా గారు అనొద్దు, సీత అనండి. అవునా, ఓకే ఓకే. సీత బాగున్నావా? చాలా బాగుందండి. నాకు ఇప్పుడు 7 o'clock మార్నింగ్ అన్నమాట. Okay. ఈ ప్రోగ్రామ్ వింటూనే లేస్తూ ఉంటాను. ఇట్లా అందరూ మంచి మంచి సింగర్స్ తీసుకుని వచ్చి వాళ్ళ వాయిస్ అట్లా వినిపిస్తుంది. ఆహా, నా జన్మ ధన్యమైపోయింది అనుకుంటుంటాను రోజు. ఈ రోజు మీ వాయిస్ వినేసరికి అసలు నిజంగా నేను ఎక్కడున్నాను నాకు తెలియదు. సీత గారి అభిమానం అమ్మా. ఎన్ని మంచి సాంగ్స్ ఉన్నాయండి మీ ఈ రాముడి మీద సీత గారి అభిమానం అలా ఉంది. చాలా థ్యాంక్స్ అమ్మా. అందులో మీరు యూఎస్ నుంచి నా కోసం కాల్ చేస్తానంటే మీకు నిజంగా మీ పాదాభివందనాలు. ప్లీజ్ అండి, నిజంగా అమ్మా, రియల్లీ ఐ మీన్ ఇట్. అండ్ గుడ్ న్యూస్ ఈజ్ షార్ట్లీ ఐ మే కమ్ టు యుఎస్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. షూర్ అండి, మిమ్మల్ని కలుస్తాం. కైండ్లీ స్పాన్సర్ మీ టు యువర్ స్టేట్. ఓకే, విన్నారు కదా? టెక్సాస్ వస్తున్నారని చెప్పారు కదా? అవునమ్మా, అదే డల్లాస్ డల్లాస్ వస్తున్నారు. మీరు ఎన్నో వచ్చేస్తే మీ ఊరు కూడా వస్తాను. డెఫినెట్ గా వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు మన వాళ్ళు. అదే మీరు చాలా మంది ఉన్నారు. సో డెఫినెట్ గా సీత గారు మరి డల్లాస్ లో ప్రోగ్రామ్ మాత్రం మిస్ కాకండి. షూర్ అండి, షూర్. ఎందుకంటే సార్ డిసెంబర్ అన్నారు కదా? డిసెంబర్ సెకండ్ వీకెండ్. డిసెంబర్ లో నేను ఇండియాలో ఉంటానండి. సారీ. చూసారా ఎంత పని చేశారు సార్. డిసెంబర్ లో వస్తున్నాను, మీరు డిసెంబర్ లో ప్లాన్ చేసుకున్నారు ఇంతకుముందే. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తారు యుఎస్ కి? లాస్ట్ వీక్ నుంచి డిసెంబర్ లాస్ట్ వీక్ వరకు ఇండియాలో ఉంటాను అనమాట. అవునా, నేను ఒక 3-4 months ఉంటాను అక్కడ ఉంటే. అవునా, అట్లయితే ఇంకా వేరే యుఎస్ లో ఇంకా వేరే స్టేట్ లో మీరు మైట్ బి మా సిఏకి వస్తారు. తిరుగుతుంటా, వేరే స్టేషన్ తిరుగుతుంటాను. మీరు వచ్చేదాకా ఉండి మీ అంతా చూసి వస్తాను ఇండియాకి. సో నైస్ టు టాక్ టు యు మేడం. సో వెరీ నైస్ టాకింగ్ టు యు అండి. కృష్ణవేణిలో సాంగ్ కావాలండి. నేను కాల్ పెట్టేసినా మీకు టైం ఉన్నప్పుడు పాడండి. కృష్ణవేణి ఏ పాట? కృష్ణవేణిలో సాంగ్. కృష్ణవేణి కృష్ణవేణి తెలుగింటి విరిబోణి, కృష్ణవేణి నా ఇంటి అలివేణి, కృష్ణవేణి తెలుగింటి విరిబోణి, కృష్ణవేణి నా ఇంటి అలివేణి. సూపర్ అండి సీత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిజంగా కాలర్ పేరు కృష్ణవేణి అయితే చాలా బాగుంటుండే. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో మామ, నేను తులసిని మాట్లాడుతున్నానండి. హాయ్ తులసి గారు, నమస్తే, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాను. మరి ఈ రోజు ప్రముఖ అవునండి, రామకృష్ణ గారు వచ్చారు, మహానుభావులు. ఆయనతో మాట్లాడాలని ఫోన్ చేశాను. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా తులసి గారు. నమస్కారం అండి. అసలు మీలాంటి మహానుభావులతో మాట్లాడడం అనేది చాలా అదృష్టము. నేను అతి సామాన్యుడు, మా మానవ మాత్రుని. లేదండి, మీ అలా అనడంలోనే మీ గొప్పతనం ఉందండి. అసలు జస్ట్ ఊరికి మీతో మాట్లాడాలని, ఒకసారి మీతో ఇలా డైరెక్ట్ గా మాట్లాడడం కోసమనే ఫోన్ చేశాను నేను. చాలా ఇష్టం నాకు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నేను న్యూయార్క్ నుంచి మాట్లాడుతున్నాను. వెరీ గుడ్. అంత దూరం నుంచి నా కోసం ఫోన్ చేసిన చాలా చాలా థ్యాంక్స్ అమ్మా తులసి గారు. దూరం ఏం లేదండి, భాషతో మనం అందరం ఎక్కడున్నా ఒకటే. అది చెప్పండి. అది కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మీ అసలు ముత్యాల ముగ్గు సినిమా నేను మీ పాటల కోసమే చూస్తాను అస్తమానం యూట్యూబ్ లో పెట్టుకొని. థ్యాంక్ యూ తులసి గారు. మీకు ఒక విషయం చెప్పనా? చెప్పండి సార్. లాస్ట్ టైం నేను అమెరికా 6 times వచ్చాను మేడం. లాస్ట్ టైం వచ్చినప్పుడు న్యూయార్క్ లో మీలాంటి ఆవిడ ఒక డాక్టర్ గారు అడిగారు అన్నమాట. ఏదో ఏదో అనేది పాట విన్నాక, రామకృష్ణ గారు మీరు ఇక్కడ సెటిల్ అయిపోండి, మీ ఫ్యామిలీని నేను పంపిస్తాను, మంత్లీ $10,000 పంపిస్తాను, మీరు ఇక్కడే పర్మనెంట్ గా ఉండిపోయి
మీకు ఎప్పుడు పాడాలనిపిస్తే అప్పుడు ఆ ఏదో ఏదో అన్న పాట మాత్రం ఒకటి పాట, అదొకటే మీ డ్యూటీ, మిగతా నేను చూసుకుంటాను. చూడండి ఎంత ఇష్టమై ఉంటుంది ఆవిడకి ఆ పాట. నిజంగా అమ్మా, ఆ పాట అంత ఎఫెక్ట్ ఇచ్చింది. పాటలన్నీ కూడా చాలా ఇష్టం. ఆడవాళ్ళందరూ ఏకగ్రీవంగా ఓటేసిన పాట అది. అవునండి సార్, ఇంకా మీరు ఇలాగే చాలా మంచి మంచి ఆల్బమ్స్ అన్ని చేస్తూ ఉండాలి. భగవంతుడు మీకు అంత ఆయుర ఆరోగ్యాలు అన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. తులసి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి తులసి గారు, చాలా అద్భుతంగా మాట్లాడారు. అండ్ మనతో మాట్లాడి ఇంకో కాలర్ రెడీ ఉన్నట్టున్నారు. హలో 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 హలో, హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ అండి, హాయ్ మహేష్, నా పేరు నీరజ అండి, లండన్ నుంచి మాట్లాడుతున్నాను. ఓ నీరజ గారు, ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా చాలా బాగున్నారు, మీ వాయిస్ లో తెలిసిపోతుంది, చాలా ఆహ్లాదంగా ఉన్నారు. రామకృష్ణ గారితో మాట్లాడడానికి చాలా డెఫినెట్లీ మాట్లాడండి. నమస్కారం నీరజ గారు. నమస్తే అండి, చాలా సంతోషంగా ఉంది. ఒక లెజెండరీ పర్సన్ తో మాట్లాడుతున్నాను ఇవాళ, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అంత దూరం నుంచి మీరు కాల్ చేసినందుకు ముందుగా మీకు థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. మీ సాంగ్స్ ఇంతకు ముందు పాడిన కృష్ణవేణి సాంగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అవునా? చాలా ఇష్టం. లండన్ పిలిపించి నేను అక్కడ పాడి పెడతాను మీకోసం. ఏంటండి? సారీ, నన్ను లండన్ కి ఎప్పుడు పిలుస్తున్నారు మీరు? ఆల్వేస్ వెల్కమ్ అండి. మీరు ఇక్కడికి వచ్చి మేము ఎదురు చూస్తున్నాం నిజంగా, ఎప్పుడు వచ్చి ప్రోగ్రామ్ చేస్తారా అని. నేను కూడా ఎదురు చూస్తాను, ఎప్పుడు పిలుస్తారా లండన్ కని. ఓకే. ఇంకా మీ భక్త తుకారాం అందులో సాంగ్స్ ఇష్టం నాకు. పాండురంగనామం పడవెళ్ళిపోతుంది పాట. అందాల రాముడు సినిమాలో సాంగ్ ఎదగడానికి ఎందుకురా తొందర, చాలా చాలా ఇష్టం ఆ సాంగ్స్ కూడా. నాకు ఒక్క సాంగ్ పాడతారా? ఎదగడానికి ఎందుకురా తొందర. లిరిక్ గుర్తున్నంత వరకు పాడతానమ్మా. నేను పుస్తకం తెచ్చుకోలేదు కాబట్టి పాడతాను. ఈ పాట నచ్చితే నన్ను లండన్ పిలవండి. డెఫినెట్ గా మీ పాట ఆల్వేస్ ఎప్పుడు నచ్చుతాయి మాకు. ఆల్వేస్ వెల్కమ్ అండి లండన్ కి. నీరజ గారు వినండి పాటను. చెప్పండి, పాడండి. ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందర. ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందర. జో 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 జో. ఎదిగేవో బడిలోన పాఠాలు చదవాలి, అంతులేని పాఠాలు బట్టియం పట్టాలి. చదవకుంటే పరీక్షలోగా పీలు కొట్టాలి, పట్టుబడితే ఫెయిల్ అయితే బిక్క ముఖం పెట్టాలి. అంతవరకు వచ్చామా? వండర్ఫుల్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మనతో ఈ తెలుగు వీరలేవర ఆ పాట, సో ఆ పాటలో చెప్పండి బ్యాక్గ్రౌండ్ అసలు ఎలా అయింది మీకు? యాక్చువల్లీ ఏంటంటే తెలుగు వీరలేవర ఆ పాట ఘంటసాల గారు పాడారు సార్, ఫుల్ సాంగ్ సార్. అయితే అప్పుడు ఆయనకి ఆరోగ్యం అంతగా బాగుండలేదు అన్నమాట. హాఫ్ సాంగ్ పాడారు. ఓకే. దెన్ హీ కాల్డ్ మీ ఘంటసాల గారు పిలిచి, నాన్న ఆదిరావు నా ప్రాణాలతో ఓడేస్తున్నాడు రా, నా వల్ల అవట్లేదు. అంత అరుపులు కదండి. అవునవును. సో మిగతా సగం వచ్చి పాట పెడతావా అన్న. అండ్ ఇఫ్ యూ మీన్ ఇట్స్ నాట్ ఎగ్జాగరేషన్ మహేష్ సార్, నేను ఘంటసాల గారు కలిసి ఒకటే మైక్ ముందర 20 పాటలు పాడాం. మీ ఎవరికి తెలియదు, ఒక లైన్ ఆయన ఒక లైన్ నేను, ఒక లైన్ ఆయన ఒక లైన్, అట్లా. నో బడీ నోస్ దట్ ఐ సాంగ్ విత్ హిమ్. అదే సార్, ఆ పాట గురించి ఇట్స్ ఎ డెడికేషన్ టు మై గురు గారు. దెన్ యాక్చువల్లీ ఆయన ఇంకో హాఫ్ ఉండిపోయిందిరా, నువ్వు వచ్చి పాట పెడతావు అంటే పాడాను. హీ వాజ్ వెరీ మచ్ ప్లీజ్డ్ మాట. అంటే ఆ రోజుల్లో సింగర్స్ ఒక యాటిట్యూడ్ ఎలా ఉండేదంటే, నాన్న ఏం చేస్తున్నారా ఇంట్లో? భోజనం చేస్తున్నాను సార్. ఏంటి ఇంట్లో వంటలు ఇవాళ? కొబ్బరికాయ పచ్చడి బంగాళదుంప వేపుడు సార్. నాన్న వస్తున్నప్పుడు కొంచెం పచ్చడి మెతుకులు కలిపి తీసుకురా, ఆకలిస్తుంది. సార్ వాట్ ఈస్ హీ అండ్ వాట్ సార్, అంత ఆప్యాయంగా ప్రాణంతో అది ఆత్మీయులా పిలిస్తే ఐ టుక్ హిమ్ అని పాడిన. అయిపోయాక నాన్న పేమెంట్ అంత ఇచ్చారా? ఏదో ఇచ్చారు మాస్టర్ గారు. ఏరా నాకు చెప్పకూడదా? లేదు మాస్టర్ 500 ఇచ్చారు.
నన్ను పిలిచి ఈ పాటకి నాకు ఎంత ఇచ్చాడు, 1000 రూపాయలు ఇచ్చాను. వాడు రాకపోతే ఈ పాట వాళ్ళ రికార్డింగ్ అయ్యేది కాదు. వాడు కూడా 1000 రూపాయలు ఇచ్చి పంపించాను. దట్ ఈస్ గ్రేట్ సార్. ఐ సెల్యూట్ హిమ్ ఫర్ హిస్. కరెక్ట్ సార్. మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీ ఉన్నట్టున్నారు సార్. హలో. హలో, నమస్కారం మామగారు, బాగున్నారా? బాగున్నాను అను. సార్తో మాట్లాడండి, రామకృష్ణ గారితో. అయ్య గారు, మీకు పాదాభివందనములు, హృదయపూర్వక నమస్కారములు. నమస్కారం అండి అనూప్ గారు. మీరు ఎలా ఉన్నారు సార్? మీ సౌదీ నుంచి మాట్లాడుతున్నారా? నేను సౌదీ అరేబియా నుంచి మాట్లాడుతున్నాను. చాలా నా హృదయంలో మర్చిపోలేనటువంటి గాయకులు మీరు. మరి మీతో మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. అంత దూరం నుంచి ఫోన్ చేసినందుకు థ్యాంక్స్. అభిమానం. ఎందుకంటే నేను మా నాన్నగారు విన్నటువంటి రోజుల్లో మీ పాటలు విన్నాను. ఆ పాటలు విన్నటువంటి నా యొక్క హృదయం మర్చిపోకుండా ఇప్పటికి ఏ పాట వచ్చినా కూడా రామకృష్ణ పాట ఇప్పుడు పాడితే ఎంత బాగుంటుండో, మరి ఎందుకు రావట్లేదో తెలియదు కానీ అని అనుకుంటూ ఈ భక్తి గీతాలు వింటుంటే, అంటే భక్తి గీతాల్లో కూడా మీరు అంటే పురాణ ఇతిహాసాల్లో శ్లోకాలను పాడినటువంటి రీతి కానివ్వండి, దాంట్లో మీరే అగ్రగణులు అనుకుంటున్నాను. ఇంతవరకు ఆ విధంగా వేగంగా పాడినటువంటి వారు మరొకరు లేరేమో, దాంట్లో మీరే అగ్రగణులు అని చెప్పేసి కూడా నా హృదయంలో హత్తుకుపోయిన విధంగా ఉన్నాయి ఇప్పటికీ. థ్యాంక్ యూ తమ్ముడు. ఎందుకంటే ఆనాడు మరి ఆ యొక్క ప్రత్యేకీకరణ కోసమే మరి ఆ విధంగా శ్లోకాలు పాటించి మరి ఇప్పటికి పక్కన పెట్టినేమో అని కూడా నేను అనుకుంటున్నాను. మరి కాకపోతే మీరు పాడినటువంటి పాటలు అన్ని కూడా అంటే ఆనాడు 6 కోట్ల ఆంధ్రులలో హృదయంలో అతుకుపోయే విధంగా పాడిన పాటలు ఇప్పటికీ రామకృష్ణ గారు పాడిన పాటలు ఇవే అనేటటువంటి ప్రప్రథమ స్థాయిలో నిలిచి ఉన్నటువంటి పాటలు. అది ఇప్పటికి కూడా మాకు అంటే రామకృష్ణ పాటలు అంటే ఒక ప్రత్యేకంగా ఉన్నాయి. అంతే, ఇక మళ్ళీ పాడలేదు ఆయన, ఇక అంతే అన్నట్టుగానే అది గీటు రాయిలాగా అలగొండిపోయాయి, మైలు రాయిగా అలగొండిపోయాయి. మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారండి, చాలా ఆనందంగా ఉంది వినడానికి. అంటే అభిమానాన్ని. ఎందుకంటే నాకు ఇంకొక విషయం చెప్పవచ్చుకున్నాను, ఫస్ట్ మొట్టమొదటిసారిగా చెప్పవచ్చుకున్నాను. ఏంటంటే నా జ్ఞానేంద్రియాలను కేంద్రీకృతం చేసి పాదవర్ణన చేయడానికి కూడా నేను సిద్ధమై పాదవర్ణన చేస్తున్నాను. ఇంత చక్కటి ఆత్మీయుడు నా అభిమానం అవడం పూర్వజన సుకృతం, మా తల్లిదండ్రులు చేసిన పూజా ఫలం. మీలాంటి అభిమానం. ఎందుకంటే నా నాన్నగారు అప్పుడు పాటలు వినేవారు, అప్పుడు నేను కూడా వినేవాడిని. ఆ పాటలలో ఇప్పుడు ఏది ఏడు ఏడు అన్నది కొత్త పెళ్లి కూతురా ఆ పాట కానీ, తర్వాత ఇది మన భక్తి దుర్గారంలో పాటలు, దాంట్లో కూడా అప్పుడు భక్తి గీతాలుగా వినేవాళ్ళము. అవి కూడా ఇప్పటి వరకు మా గుండెల్లో అలాగే ఉండిపోయాయి. ఈ రామకృష్ణ పాడతారంటే భక్తి గీతాలే పాడతారు అనే ముద్ర కూడా వేసి ఉంది మా గుండెల్లో. ఇప్పుడు ఆ పాట కూడా పాడించట్లేదు సార్ నా చేత. అబ్బో, ఇక మేము అవి వాటిని పదిలంగా దాచుకుంటున్నాం, వాటిని ఇక పదిలంగా దాచుకుంటాము. మా చివరి శ్వాస వరకు వాటిని పదిలంగా దాచుకునే బాధ్యత, వాటిని వారసత్వంగా మా కొడుకులకు ఇచ్చే బాధ్యత మాదే. థ్యాంక్ యూ తమ్ముడు. అలాగే నా చివరి శ్వాస వరకు నీలాంటి అభిమానం మర్చిపోలేను తమ్ముడు. తప్పకుండా అండి. మీరు మా అంటే నేను సూటిగా మీతో మాట్లాడుతున్నందుకు మా యొక్క శ్రోణిత అంటే మా చెవులను ఆనందపరుస్తున్నారు. ఇది మా జ్ఞానేంద్రియాలో ఒక భాగంగా నా చెవిని మీరు ఆనందపరచడానికి ఒక పాట పాడితే నేను నా జీవితాన్ని గుర్తుపెట్టుకుంటాను, స్వయంగా నా చెవిలో పాట పాడారని. ఈ అవకాశం మనకి ఇచ్చింది టోరీ ఎండి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. రవిశంకర్ గారికి నేను ఎప్పుడు రుణపడే ఉన్నాను. ఎందుకంటే ఆయన మనందరినీ కలుపుతున్నారు. మా యొక్క హృదయాలను ఆనందపరచడానికి ఇప్పుడు జీవితంలో, ప్రతి వారి జీవితంలో, ఈ దైనందిన జీవితంలో, వేగంగా పరుగులెడుతున్నటువంటి జీవితంలో మనసును ఉల్లాసపరిచేటటువంటి శక్తి ఈ ఆట పాటకి ఉంది. ఆ పాట పాడుతూ పనులు చేసుకోవడం అనేది ఇంకా ఆనందకరం. అలాంటి ఆనందకరాన్ని ఆ ఆనంద సాగరాల్లో ముంచేటటువంటి మా హృదయాలను ఆనందపరిచేటటువంటి స్థాయిలో మీరున్నారు. గొప్పవారు, అభినందనీయులు, గౌరవనీయులు, పాదగౌరవనీయులు. అదే మనందరి తరఫున నేను రవిశంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకోసం ఒక పాట పాడతాను, చక్రధారిలో. పరమహంసనుగాను పండితుడనుగాను హరికీర్తనము తప్ప వేరేమి ఎరుగను, వేరేది ఎరుగను. మానవా ఏమున్నది
ఏమున్నది ఈ దేహం, ఇది రక్త మాంసముల అస్థి పంజరం, దీనిపై ఏలరా ఈ వ్యామోహం. మానవా ఏమున్నది ఈ దేహం, మానవా ఏమున్నది ఈ దేహం. ఓకే సార్, వండర్ఫుల్ సార్. సచ్ తప్పకుండా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అను. ఒక్క మాట ఆరోగ్యం ఎలా ఉంది నాకు అది చెప్పాలి. పర్ఫెక్ట్ గా ఉన్నాను సార్. మీలాంటి అభిమానులు ఉన్నప్పుడు 100 ఏళ్ళు వచ్చినా ఇలాగే ఉంటాయి. తప్పకుండా ధన్యండి. నాకు ఆరోగ్యం మహాభాగ్యం మన భాగంలో మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే చాలా సంతోషం. నమస్కారం. కళ్ళ ముందు లేకున్నా కూడా నేను తెలుపుతున్నాను. మీ హృదయంలో ఉన్నాను సార్. తప్పకుండా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు. ఎంత ఆతృత, ఎంత ఎక్సైట్మెంట్. అంటే వాళ్ళు మమ్మల్ని కలవలేరు కదా సార్ పాపం. అవును సార్. సో రియల్లీ ఐ షుడ్ థ్యాంక్ రవిశంకర్ గారిని. హ్యాట్స్ అసలు అందుకే పాపం ఇంతమందిని కలిపి ఇంతమందికి అందిస్తారు. హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు అనిల్ అండి. అనిల్ గారు ఎక్కడ నుండి? జగ్గయ్యపేట అండి. జగ్గయ్యపేట. ఓకే అనిల్ గారు మాట్లాడండి, రామకృష్ణ గారితో మాట్లాడండి. రామకృష్ణ గారు నమస్తే అండి. హలో అనిల్, హౌ ఆర్ యూ? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నా సార్. సారీ ఇంగ్లీష్ లో మాట్లాడాను. ఎలా ఉన్నావు అనిల్? ఆత్మీయ ఛానల్ వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడితే నన్ను బయట పంపించేస్తాను. ఓకే చెప్పు నాన్న, ఎలా ఉన్నావు? ఏం లేదు, సంతోషం పట్టలేకుండా ఉన్నారు. ఏం చేస్తున్నావు నాన్న? ఏంటండి? ఏం చేస్తున్నావు నువ్వు? జాబా? నేను గ్రాఫిక్స్ అండి, ఓన్ వర్క్, ఫోటోగ్రఫీ. వెరీ గుడ్. ఫ్రూటిస్ట్ అండి. వెరీ గుడ్. అనిల్, మరి మీకు బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి పాట, రామకృష్ణ గారు పాడినటువంటి పాటల్లో మీకు బాగా నచ్చినటువంటి పాట ఏంటి చెప్పండి? నాకన్నీ ముత్యాల మొగ్గు ఏదో ఏదో అన్నది. అందరూ అదే అడుగుతారా? అది ఇందాక విన్నావు కదా ఆ పాట. అంటే నేను ఇప్పుడే ఆన్ చేశానండి, కాల్ కలిసింది. ఇప్పుడే జిమ్కి వెళ్ళి వచ్చాను. ఓహో, జిమ్ కూడా వెళ్తున్నావా? బాడీ బిల్డర్ అనిల్ అనమాట అయితే. వెరీ గుడ్. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారు. రైట్ అండ్ వెల్ సార్, అంటే ఇప్పుడు మీకు ఇప్పటి వరకు ఒక 5,000 పాటలు పాడారు. ఒక్కొక్క పాటకి ఒక్కొక్క రకమైనటువంటి స్టోరీ ఉంటుంది, బిహైండ్ అనుభూతి. సో ఆ అనుభూతులు, మాకు మధురానుభూతులు ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఒకటి మహేష్, ఏంటంటే యాక్చువల్లీ నేను దానవేశ్వర కన్నులో పాడడానికి కారణం, అంతకుముందు రామారావు గారికి ధర్మాదాయమని పాడాను. తర్వాత వేములవాడ భీమ కవిలో పాడాను. పల్లెటూరి చిన్నోడులో పాడాను. ఈ దానవేశ్వర కన్నా కృష్ణుడి పద్యాలు వచ్చి యాక్చువల్లీ బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించారు ఎన్టీ రామారావు గారు. అండ్ హీ వాజ్ నాట్ హ్యాపీ విత్ దట్. తర్వాత పీసపాటి రఘురామయ్య గారితో పాడించారు, ఎస్ రాజేశ్వర గారితో పాడించారు. ఆయనకి ఏంటంటే మ్యాక్సిమం పీక్ బాగుండాలి అది అని. కృష్ణుడు క్యారెక్టర్ అంటే రామారావు చాలా ఇష్టం, ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అందులో కాంట్రాస్ట్ అన్నమాట. దుర్యోధనుడు, కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు వేరియేషన్ ఉండాలని ఆయన చాలా పాపం తాపత్రయపడతారు ఆయన. ఆ తర్వాత ఆయన అనుకున్నారు ఇంకా లాభలేదు, పాండవీయంలో పద్యాలు పెట్టేద్దాం, ఘంటసాల గారు పద్యాలు పెడదాం అనుకుంటే ఆ టైంలో రాజేశ్వరరావు గారు అన్నారు, రామకృష్ణ బాగా పాడుతారంటే ఇప్పుడు ఘంటసాల గారు పద్యాలు. ఓకే సార్. హలో రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం సార్, ఎవరండి? నేను ప్రదీప్ నండి. ప్రదీప్ ఎక్కడి నుంచి నాన్న? హైదరాబాద్ నుంచి. నాన్న ప్రదీప్ ఎలా ఉన్నావు? బానే ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నావా బిడ్డ? లేదులేండి, మాది గుంటూరు. గుంటూరు అవి ఏదైనా. ఓకే చెప్పు రాజా. చాలా కాలం తర్వాత ఇలా టోరీ ద్వారా మిమ్మల్ని మాట్లాడే అదృష్టం నాకు దక్కినందుకు కొంచెం ఆనందంగా ఉంది. నిజంగా నేను కూడా టోరీ వారికి ఎంతో రుణపడి ఉన్నాను. అదే అండి, మీలాంటి అంటే ఐ మీన్ కొంచెం ఇంగ్లీష్ వస్తుంది. పర్లేదు, ఇంగ్లీష్ వస్తుంది రానివ్వండి. పర్లేదు, నువ్వు మాట్లాడచ్చు, నేను మాట్లాడకూడదు ఇంగ్లీష్ లో. యూ కెన్ టాక్ బట్ ఐ కాంట్ టాక్. చిరంజీవి కలుసుకోవటం అనేది అట్లీస్ట్ మాట్లాడే అవకాశం అన్న దక్కినందుకు కొంచెం అన్న మేము టోరీ వారికి ఎలాగైనా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనం అందరం థ్యాంక్స్ చెప్పాలి అన్న ఆయనకి, రవిశంకర్ గారికి.
మీరు చెప్పమ్మా. అంటే మాకు డైరెక్ట్ గా ఇప్పుడు అంటే మేము ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అప్పట్లో మీ పాటలు వినటమే తప్ప అప్పుడున్న ఎక్స్పీరియన్స్ ఉండదు కదండి మాకు. కానీ మీ పాటలు వింటే డివోషనల్ సాంగ్స్ కంటే రామకృష్ణ గారేనండి. అవునా? అవును. చాలా చాలా థ్యాంక్స్ తమ్ముడు, చాలా థ్యాంక్స్. డౌటే లేదు. భక్త తుకారం తీసుకుంటే అసలు ఆ సాంగ్స్ యాక్చువల్లీ ఏఎన్ఆర్ పాడుతున్నాడా అనిపిస్తుంది మీ వాయిస్ వింటే అక్కడ. కానీ ఇప్పుడు నాకు డివోషనల్ సాంగ్స్ కూడా ఇవ్వట్లేదు అయ్యా, నన్ను ఏం చేయమంటావు చెప్పు. వాళ్ళు ఇవ్వక ప్రతి ఆటోమేటిక్ గా నేనేం బాధపడలేదు, ఊరికే నీతో సరదాగా చెప్తున్నాను. అదే పాడినంత వరకు మంచి పాటలు పాడాను చాలా, భగవంతుడికి అది మనం ఎంత పుణ్యం చేసుకుంటే అంత. ఎట్ ద సేమ్ టైం డివోషనల్ లాగా అల్లూరి సీతారామరాజు సాంగ్ తీసుకుంటే కొంచెం మంచి స్పిరిట్ వస్తుంది ఆ సాంగ్ లో, ఆ వాయిస్ లో. ద సేమ్ టైం అది మంచి అసలు బాగుంటదండి అసలు. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. మీరు పి సుశీల గారు రిలేటివ్స్ అంటే? మా అమ్మగారు చెల్లెలు ఆవిడ. ఓహో, ఓకే ఓకే. వాళ్ళ అక్కయ్య గారు అబ్బాయి నేను. అదే అదే. నేను ఆవిడ ఒకటే ఇంట్లో పుట్టాం విజయనగరంలో. అందరు సింగర్స్ ఏనండి ఫ్యామిలీ? అది అందరూ సింగర్స్ ఏనండి మా ఇంట్లో? అందరూ సింగర్స్ అండి. అంతే. మీ వాయిస్ కొంచెం ఘంటసాల గారికి జలుబు చేస్తే మీ వాయిస్ ఎలా ఉంటుంది అలా ఉంటుందండి. ఘంటసాల గారే అడిగారు తమ్ముడు నన్ను ఒకసారి, తుకారాం 100 Days ఫంక్షన్ లో పాటలు వేస్తున్నారు అన్నమాట. ఒరే నాన్న ఈ పాట నువ్వు పాడావా నేను పాడాను అని అడిగారు. ఇంకోటి నేను ఘంటసాల గారు కలిసి 20 పాటలు ఒకటే మైక్ లో పాడాం. అది మీ ఎవరికి తెలియదు, ఒక లైన్ ఆయన ఒక లైన్ నేను అట్లా పాడాం. మాక్సిమం కొన్ని సాంగ్స్ అయితే కొంచెం కనుక్కోవడం కష్టమే మీరు. కానీ ఆయన ఎక్కడ, ఆయన గానగంధర్వుడు, నేను సామాన్యుడిని. లేదు లేదు అదే ఇంకంతేలేండి. ఆయన ఆయన అసలు ఆయన ఇంకా లెజెండ్, ఇంకా కలిసి పాడడం సార్ తో కలిసి అటువంటి లెజెండ్ తో కలిసి పాడడం నా పూర్వజన్మ. అది మనం గ్రేట్. అది ఎందరి ఎవరికో గానీ రాని అదృష్టం అది. ప్రదీప్. అదే కరెక్ట్. యా ప్రదీప్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రదీప్. రైట్, అండ్ మనతో మాట్లాడి ఇంకో కాలర్ రెడీ ఉన్నట్టున్నారు. హలో. హలో అండి, నమస్తే. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను శిల్ప అండి, శాండియాగో నుంచి, కాలిఫోర్నియా. యా శిల్ప గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. యా షూర్ అండి. హలో, నమస్తే అండి. నమస్కారం అమ్మా శిల్ప గారు. నమస్తే అండి. నేను లైక్ ఐమ్ రియలీ ఫీలింగ్ వెరీ హ్యాపీ వాళ్ళు మీతో మాట్లాడుతున్నందుకు. సో నైస్ ఆఫ్ యూ మేడం. యా, ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్, అది నాన్న మా డాడీ మీరు సేమ్ కాలేజ్ కి సేమ్ క్లాస్మేట్స్ అని చెప్తారు ఊరికే. ఇప్పుడు చెప్తా ఉండేది రామకృష్ణ గారు నా క్లాస్మేట్. పేరండి మీ నాన్నగారి పేరు? జగదీశ్వర్ రెడ్డి అండి. ఓ, ఏది స్కూలా కాలేజా? కాలేజ్, సైన్స్ యూనివర్సిటీ సైన్స్. సైన్స్ కాలేజ్. ఓకే 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 ఓకే. సో అది చెప్తా ఉంటారు ఎప్పుడు. నా ఫ్రెండ్ నా క్లాస్మేట్ రామకృష్ణ గారు బాగా పడతారని. అండ్ we used to listen to your songs and excellent songs అండి. మీ వాయిస్ ఇస్ లైక్ టూ గుడ్. అండ్ రీసెంట్ గా నేను మీది ABN ఆంధ్రజ్యోతిలో ఒక ఇంటర్వ్యూ చూశాను. హార్ట్ ఓపెన్ చేశారండి రాధాకృష్ణ. ఓపెన్ హార్ట్, ఎక్సలెంట్ అంకుల్, చాలా చాలా బాగుంది అసలు. సర్జరీ వాస్ సక్సెస్ఫుల్ అండి లక్కీగా. అండ్ అసలు ఆ ఇంటర్వ్యూ చూసేదాకా నాకు ఆ పాట, అది చిక్కావు చేతిలో చిలకమ్మ పాట ఉంది కదా, అది నేను మీరు పాడినా అనుకోలేదు. ఎప్పుడు నేను ఘంటసాలని అనుకుంటున్నాను. విన్నప్పుడల్లా లైక్ ఐ వాజ్ అండర్ ద ఇంప్రెషన్ దట్ ఇట్ ఇస్ అది ఘంటసాల గారు పాడారని. మీరు పాడినప్పుడు ఓ రామకృష్ణ గారు పాడారా అని అట్లా అప్పటి నుంచి ఇంకా లైక్ అది నా అదృష్టం యాక్చువల్లీ. మా అదృష్టం అంకుల్. యువర్ వాయిస్ ఇస్ డివైన్ అని చెప్పాలి. ఇట్స్ రియలీ గుడ్ అండ్ ఐ లైక్ ఆల్ యువర్ సాంగ్స్. ఐ యామ్ లైక్లీ టు కమ్ టు యుఎస్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ మేడం. యా, ఐ జస్ట్ హర్డ్ అండ్ ఇప్పుడే విన్నాను. మీరు కూడా మీ ఊరికి పిలిపించండి నన్ను. పర్సనల్ గా మీ ఎదురుకుండా వచ్చి మాట్లాడతాం. ఇలా మైక్ మాత్రం పోగొట్టుకోకండి, ఎందుకంటే మైకుల్లో మనం కొన్ని మాట్లాడగలం, కొన్ని మాట్లాడలేము. That would be a great pleasure. So మీరు పిలిస్తే తప్పకుండా I will come to you and sing songs for you. శిల్ప గారు, ఈ ఆపర్చునిటీ మాత్రం మిస్ చేసుకోకండి. సార్ వస్తా అంటున్నారు సరదాగా మీ ఇంట్లో. అదే అండి, నిజంగా అసలు ఇట్స్ గ్రేట్. యా, విల్ ట్రై ఆల్ అవర్ అండ్ శిల్ప గారు, మరి మీ నాన్నగారికి మీకు బాగా ఇష్టమైనటువంటి పాట రామకృష్ణ గారిది? మా నాన్నకైతే అది చాలా ఇష్టం అండి. అనుబంధం, ఆత్మీయత, ప్రాత మనోహరంలో ఎక్సలెంట్ సాంగ్ అని ఊరికే లైక్ చాలా. అదే రాధాకృష్ణ గారు కూడా అదే ఇష్టం, మన ఓపెన్ హార్ట్ సర్జరీ డాక్టర్ రాధాకృష్ణ. శిల్ప గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిజంగా కూడా చాలా క్లియర్ గా, అంటే మీకు ఎంతో మంది స్టూడెంట్స్ అప్పుడు ఆ టైంలో మరి గుర్తుందో లేదు, చూస్తే మాత్రం గుర్తుపట్టేస్తారు. హలో
నమస్తే. నమస్తే అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? జయప్రద, గుంటూరు నుంచి. ఎవరమ్మా? జయప్రద అండి. ఓ జయప్రద గారా సార్? హీరోయిన్ జయప్రద గారు కాల్ చేశారు. హీరోయిన్ జయప్రద గారా? హీరోయిన్ కాదండి, టీచర్. హీరోయిన్ కాదా? ఏమో అవుతారేమో, ఎవరు చెప్పగలరు మా ఫ్యూచర్ లో. సార్ గుర్తున్నా టోరీలో మాట్లాడారు నేనే సార్ ఆ హీరోయిన్ అంటారు. ఏమో గుంటూరా? అవునండి. అయ్యో గుంటూరు నేను చాలా సార్లు వస్తాను, మరి రేపు కూడా వస్తాను గుంటూరు. నమస్తే అండి. నమస్కారం అమ్మా, రేపు వస్తాను గుంటూరుకి. యూఎస్ లో ఉంటారు సార్. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా. మీరు యూఎస్ లో ఉంటారా? యుఎస్ వెళ్ళొచ్చాను కానీ ఇప్పుడు ప్రస్తుతం గుంటూరే ఉంటాను. గుంటూరులో ఉంటున్నారు, వెళ్ళేసి. ఓకే 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 ఓకే. మీ సాంగ్స్ ముఖ్యంగా భక్తి పాటలు అమోఘం, అద్భుతం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. అసలు కళ్ళంటే నీళ్ళు వస్తాయండి మీ భక్తి పాటలు వింటూ ఉంటే. అయ్యో మీరు అలా ఏడకూడదమ్మా, ఆనందపడాలి. భాషలే అనుకోండి. మిమ్మల్ని ఏడిపించే పాటలు వేరే పాడను కదా నేను, అనుబంధం ఆత్మీయతమని. కానీ చాలా చాలా గొప్పగా ఉంటాయండి మీ సాంగ్స్. వాయిస్ కూడా అసలు డిటో గంటలాగే మొదట్లో ఏంటో ఇలా పడుతున్నాడు కొద్దిగా తేడాతో అనిపించేది. తర్వాత కొంచెం గుర్తుపట్టే వాళ్ళం. కానీ చాలా అద్భుతంగా ఉంటాయి మీ పాటలు. అసలు వాళ్ళ మీతో మాట్లాడటం బాగా ఆనందంగా ఉంది నాకైతే. చాలా సంతోషం, చాలా సంతోషం. దీనికి కారకులైన టోరీ వారికి మనం ధన్యవాదాలు చెప్పాలి. నిజమేనండి. ఒక భక్తి పాట ఏదన్నా ఒక చరణం చెప్పండి. అవునా? పాండురంగనామం పరమ పుణ్యధామం, పాండురంగనామం పరమ పుణ్యధామం, పాండురంగనామం అదే మోక్ష తీరం వేదసారం, మధురం మధురం పాండురంగనామం. చాలామా? చూసారా, మీకు తెలియకుండా మీకు ఇష్టం పాడపడి. చాలా మంది కాలర్స్ ఉన్నారు తల్లి, ఉండరా మరి? జయప్రద గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా మీద అభిమానం అలాగే ఉంచుకోండి మీరు కలకాలం. యా, మనతో మాట్లాడి ఇంకో కాలర్ రెడీ ఉన్నట్టున్నారు సార్. హలో హలో మహేష్ గారు, నేను అమరేష్ మాట్లాడుతున్నాను. మామ, మరి సార్తో మాట్లాడండి. ఇంకా నమస్కారం అండి, రామకృష్ణ గారు అండి. మీ పేరు మామ? అంబరీష్ అండి. అంబరీష్ నమస్కారం అండి అంబరీష్ గారు. ఇందాల అనుదీప్ చెప్పినట్టుగా కాపీ అండ్ పేస్ట్ అండి. మీ గొంతు అప్పటికి ఇప్పటికి ఏం మాత్రం మారలేదండి. మారదండి, మారదు సార్. ఎలా మారుతుంది? భగవంతుడు ఇచ్చిన వాయిస్ అండి అది. ఎందుకంటే అప్పుడు అట్లా విన్నాను, ఇప్పుడు కూడా అదే విధంగా వింటున్నాను నేను. అంత బాగుంది. ఈ వాయిస్ శరీరంతో పోవాల్సిందే సార్. ఎందుకంటే ఏజ్ తగ్గట్టు గొంతు మారుతుంది అనుకున్నాం కానీ ఏ మాత్రం మారలేదండి. మీది మాత్రం ఏంటి ఏజ్ అంటారు? ఏమాత్రం ఉంటుందంటారు? నాకు మొన్ననే 16 వచ్చి 17 వచ్చింది సార్. అదే అనిపిస్తుందండి, అదే చెప్దాం అనుకున్నా, మీరు చెప్పారు. మొన్ననే 16 వెళ్ళి 17 వచ్చింది. అసలు ఇంత చక్కగా పాడతారు నిజంగా మీ పాటలు. అది అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉందండి మీలాంటి వాళ్ళతో మాట్లాడటం. టోరీ పుణ్యం అంటూ నేనే కాదండి, ప్రపంచం మొత్తం వింటున్నారండి. టోరీ వారికి నిజంగా మనం అందరం రుణపడి ఉన్నాం సార్. ఒకప్పుడు అంటే వివిధ భారతిలో మీరు మాట్లాడినప్పుడు అప్పుడు హైదరాబాద్ వినేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ప్రపంచం మొత్తం వింటున్నారు. అదే సార్, నేను ఒకటే మరి ప్రపంచంలో తెలుగు వారందరికీ నమస్కరించి పాద నమస్కారాలు తెలియజేస్తూ కోరుకున్నది ఏంటంటే, వారి వారి దేశాల్లో నన్ను ఆహ్వానించి నా పాటలు మళ్ళీ వినాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే అప్పుడప్పుడు నేను వింటుంటాను మీ పాటలు. నాకు ఎప్పుడన్నా అని ఉన్నప్పుడు లేకపోతే ఏదో ఉన్నప్పుడు ఇట్లాంటి పాటలు వింటుంటే ఆ పాటలు వింటున్నప్పుడు ఇంటికి కూడా ఇట్లా వేస్తుంటాయండి బాబు. స్వరం అలాంటిదండి. రేపు డిసెంబర్లో అమెరికా వస్తాను సార్. ఏ స్టేట్ కి వస్తున్నారండి మీరు? డల్లస్ రమణ గారని. నేను చార్లెట్ లో అండి, చార్లెట్ పక్కన అదే ఒక చిన్న పల్లెటూరు. నేను ఏ పల్లెటూరుకైనా వస్తాను సార్ అమెరికాకి వచ్చాక. పర్లేదు, అక్కడికి వచ్చిన తర్వాత ఇన్వైట్ చేయండి అంబరీష్ గారు సార్ని. మేము తప్పకుండా ఇన్వైట్ చేస్తాను మా అసోసియేషన్ ద్వారా. మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం డాలర్స్ నుంచి. మేము అట్లా టచ్ లో ఉంటాం కాబట్టి మీరు ఈ విషయం టోరీలో కొంచెం ఇన్ఫార్మ్ చేస్తే మీరు ఎక్కడ ఉంటారు అనేది టోరీ ద్వారా మేము కాంటాక్ట్ చేయగలుగుతాం. తప్పకుండా నేను టచ్ లో నేను ఇన్ఫార్మ్ చేస్తాను మీ అందరికి. సార్ ఇప్పుడు అక్కడ
అక్కడ ఉన్నాడు, ఆ ప్లేస్ లో ఉన్నాడు, వెళ్ళి కలవండి అని నేను సార్ దగ్గర టచ్ లో ఉండి నేను చెప్పేసాను. నన్ను వదలి నీవు పోలేవులే అదే నిజములే, నీవు లేని నేను లేని లేనులే లేనులే. చాలా చక్కగా చెప్పారండి వాదనం, చాలా హ్యాపీగా ఉంది అసలు మీతో మాట్లాడుతుంటా ఈ బాబు అని. అసలు టోరీ ద్వారా కూడా మేము మీతో వెళ్ళి మీలాంటి మాట్లాడుతాం అనేది మేము ఇప్పుడు కూడా కళ్ళబడి ఊహించారు, నిజంగానే మీరా అని డౌట్ వస్తుంది మాకు. చాలా చాలా గ్రేట్ అంబరీష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మామ. ఉంటా. రైట్ మామ. అండ్ మనతో మాట్లాడి ఇంకో కాలర్ రెడీ ఉన్నారు. హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? వసుమతినాథ్. ఎక్కడ నుండి సార్? బెంగళూరు నుండి. సార్ మాట్లాడండి రామకృష్ణ గారితో. రామకృష్ణ గారు నమస్కారం సార్. వసుమతి గారు నమస్తే, బాగున్నారా? బాగున్నా సార్, మీ ఆశీర్వాదం. ఈ గొంతు వినగానే నాకు 1966లో విజయనగరంలో జరిగిన సంఘటనలన్నీ జ్ఞాపకం వచ్చాయండి. నాకు ఏ గోపాలరావు నా బెస్ట్ ఫ్రెండ్ అండి. అయ్యా గోపాలరావు ఏ ఫస్ట్ బిఏ అని రాసుకునేవాడు. ఏ గోపాలరావు? అయ్యా ఓకే. ఆయన చెప్పేవాడు రామకృష్ణ మా కజిన్ అని. అదే సార్ ఉంటారు చుట్టాలు అందరు బీరకాయ పిచ్చి ఎక్కడెక్కడో ఉంటారు మాకు అందరూ. వారందరికంటే సార్ గురుగారు విజయనగరం జిల్లాకు చెందిన మీరు ఇప్పుడు ఇంత మంచి సింగర్ గా ఎస్టాబ్లిష్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందండి. నా నిజమైన చుట్టాలు మీరు సార్, అభిమానులు సార్. మా జిల్లాకు చెందిన ఘంటసాల అయితేనేమి, సుశీల్ అయితేనేమి, మీరైతేనేమి చాలా ప్రాముఖ్యం పొంది మంచి ఛాన్స్ ఫీజులోకి వచ్చారు. చాలా హ్యాపీ అనమాట. మా జిల్లాకు గర్వకారణం మీరంతా. చాలా థ్యాంక్స్ సార్. కానీ మీ జిల్లా మాకేం చేయలేదు సార్. మన జిల్లా మన సన్మానం చేయలేదు. మొన్న గుంటూరు వాళ్ళు చేశారు, కళా గాన గంధర్వ అనే బిరుదు ఇచ్చేసారు. అప్పుడు ఈ పరిధి వైద్యం మందికి పనికిరాదు అని మనకు సామెత. అదే అదే సొంత మనుషుని సొంత గుర్తించడం చాలా అరుదు. నీ వాడిని నువ్వు తిట్టకపోతే తెలుగు వాడివే కాదు అని ఎప్పుడో చెప్పాడు. మన జిల్లా గురించి మీరు ఏమనకండి. అయ్యో నాకేలా సార్, నేను ఓకే వెల్ అంటే జనరల్ గా ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, ప్రజెంట్ గా సిచ్యుయేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా ఒక కళాకారుడు ఆ జిల్లా నుండి ఆ ప్రాంతం నుండి వచ్చినంటే అందరికంటే ముందుగా వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. అది కావాలి యాక్చువల్గా కళాకారులకు కావాల్సింది. కళాకారులకు ఇప్పుడు ఒకటే నేను ఇంత మాట అన్నానంటే, అవును ప్రపంచం అంతా నన్ను గౌరవిస్తున్నారు, సన్మానిస్తున్నారు, టైటిల్స్ ఇస్తున్నారు, గాన బ్రహ్మ అది. కనీసం ఆ జిల్లా వాళ్ళు ఎవరు వచ్చి అంతే కదా మావాడు అవును చేస్తే నాకు అయ్యో నా జిల్లా వాళ్ళు నా చేసిన ఒక తృప్తి ఉంటుంది. ఎందుకంటే మనం పెరిగినటువంటి వాతావరణం, పుట్టిన ప్లేస్. తెలుగు సింగర్ని తెలుగు వాళ్ళు గౌరవిస్తే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. కరెక్ట్ సార్. ఎవరో నువ్వు మలయాళంలోనో హిందీలోనో పాడి ఓ అతను మనవాడేనయ్యా తెలుగువాడే అని అలా చెప్పుకునే బదులు, అవును ఇతను మా జిల్లా వాడు అని చెప్పుకుంటే అక్కడ ఆర్టిస్ట్ బాధ. ఆర్టిస్ట్ అయ్యో మన జిల్లా వాళ్ళు మన. అవును సార్, మీరు అన్నది నిజం అని ఒక విధమైన అసంతృప్తి. కరెక్ట్ సార్, మీరు అన్నదాంతో నేను ఏకీభవిస్తున్నాను సార్. ఎవరైనా జిల్లా కూడా ఈ మధ్య మనం చూస్తున్నాం, ప్రతి వాళ్ళ స్టూడెంట్ వాళ్ళ కాలేజీలో చదివి డాక్టరేట్ ఇచ్చేస్తున్నారు. అటువంటి సిచ్యుయేషన్ అయితే ఒకటి, ప్రపంచంలో ఉన్న మన అభిమానులందరూ నా జిల్లా వాళ్ళే అనుకుని నేను ఆనందిస్తాను. కరెక్ట్ సార్, నిజంగా అటువంటి ఉన్నత తెలుగు జిల్లా ఇదంతా కూడా. విజయనగరం జిల్లా కరెక్ట్ సార్, తెలుగు జిల్లా నిజంగా వండర్ఫుల్ ఉంది సార్. ఇంకా మీకు ఇటువంటి పాటలు పాడేటప్పుడు మీకు జరిగినటువంటి అనుభవాలు ఆ మధుర షేర్ చేసుకోండి. అయితే రామారావు గారికి రాజేశ్వరరావు గారు చెప్తే అని అన్నారు, వారంతా నాగేశ్వరరావు మనుషులు మాస్టర్ గారు మనకు పాడతారా అంటే, అప్పుడు నేను ఎక్కువ నాగేశ్వరరావు పాడుతున్నాను. సరే పిలిపించారు, పాడమన్నారు. చెప్పారు ఆయన రామారావు మొదటి చెప్పారు, రామకృష్ణ నేను కృష్ణ పద్యాలు ట్రై చేస్తున్నాను. దానికి అందరూ పాడారు, అందరు సింగర్స్ పాడారు. నాకు ఎవరిది హ్యాపీగా లేదు, సాటిస్ఫైగా లేదు. నీకు అవకాశం ఇవ్వమని రాజేశ్వర గారు చెప్పబట్టి నీకు ఇస్తున్నాను. మా ఎక్స్పెక్టేషన్స్ నువ్వు పాడగలిగితే మాత్రం ఐ విల్ బీ ఆనర్డ్, అదర్వైజ్ ఐ విల్ రీప్లేస్ దిస్ సాంగ్స్ విత్ ఘంటసాల గారు. ఐ సెడ్ ఇట్స్ ఓకే, ఐ విల్ ట్రై మై క్యాలిబర్. విత్ గాడ్స్ గ్రేస్ ఆల్ ది పద్యాలు దానేశ్వరం గారు, అది నాకు టర్నింగ్ పాయింట్ అది లైఫ్లో సార్. ఎక్సలెంట్గా వచ్చిందట. వచ్చి ఇంకా అందరూ ఎవరిబడి థర్డ్ ఘంటసాల గారు పాడారు, నేను కాదు, ఎవరు రామకృష్ణ కాదు. ఈవెన్ అవేళ ప్రివ్యూ థియేటర్లో కొంత మహామహోనందరూ ఇండస్ట్రీలో అందరూ
రామారావు చెప్పిన వెంటనే ఆయన పిలిచి రామకృష్ణ నేను చెప్పినా వాళ్ళు నమ్మట్లేదయ్యా ఈ పద్యాలు నువ్వు పాడేది. అవును మాస్టర్, అవును గురుగారు, నేను చెప్పినా వాళ్ళు నమ్మట్లేదని. సో ఇట్స్ ఏ కాంప్లిమెంట్. అండ్ అప్పుడు ఆయన అన్నారు, పంచభూతము సాక్షిగా రామకృష్ణ అయ్యా, నేను తీసే ప్రతి సినిమాలో నీతో పాడిస్తాను. అలాగే ఆ మహానుభావుడు ఆయన తీసిన ప్రతి సినిమాలో నాతో బ్రహ్మంగారి చరిత్ర, శ్రీ వెంకటేశ్వర వైభవ్, శ్రీరామచరిత్రం, ఇలాంటి అన్ని పిక్చర్స్లో. సో అందులో మరి మీకు బాగా నచ్చినటువంటి ఒక పద్యం సినిమాలకు సంబంధించింది. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ము రజాత శత్రుడే అలిగిన నాడు సాగరములల్లియు ఏకముగాకపోవు ఈ కర్ణులు 10,000 అని నొత్తరు చత్తరు రాజరాజా, నా పల్కులు విశ్వసింపుము విఫలులు లోకులు గావు మెల్లరన్. ఆ ఆ ఆ వండర్ఫుల్ సార్. సార్ మనతో మాట్లాడుకో కాలర్ రెడీగా ఉన్నట్టున్నారు. హలో హలో. జై తెలుగు తల్లి. జై తెలుగు తల్లి. ఎలా ఉన్నారండి? బాగున్నామండి. బాగున్నాము, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. ఈరోజు రామకృష్ణ గారు వచ్చేసారు అతిథిగా, మాట్లాడండి. సరే, నమస్కారం అండి. నా పేరు సంజీవ నరసింహపడు, మారిషస్ దేశంలో పుట్టి పెరిగానండి. మారిషస్ నుండి కాల్. నమస్కారం సార్. నమస్కారం అండి. యూఆర్ వెల్కమ్. మీకు సుస్వాగతం. క్షమించాలి ఇంగ్లీష్ లో మాట్లాడేందుకు. మీకు సుస్వాగతం. మీ అభిమాన గాయకుడు రామకృష్ణ మీ పాదాలకు నమస్కరిస్తే మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నారు. నేను చాలా చిన్నవానండి, సర్వ మానవుల పాదధూళినండి. అదే మీ అభిమానుల పాదధూళి నాకు ఎంతో ప్రశస్తమైంది సార్. మీరు లేకపోతే ఎట్లా? అలా సంజీవ్ గారు చెప్పండి. మీరు తెలుగు పాటలు ఇప్పటివరకు చాలా 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 విని ఉన్నారు. మరి ఇందులో రామకృష్ణ గారికి సంబంధించినటువంటి పాట మిమ్మల్ని ఏమైనా కూడా మనసు దోచుకుంటే ఆ పాట అడగండి. అవునా? సరే, మరి చాలా వరకు ఈ రోజుల్లో అంటే తెలుగు సంస్కృతి స్ఫురించే పాటలు తక్కువ వింటున్నాము. అది ఎందుకు చెప్పగలరా? నా ఉద్దేశం ఏమిటంటే, ఈ రోజుల్లో తెలుగు చలనచిత్రాలు చూస్తూ ఉండగా అది దృశ్యాలలో తెలుగు సంస్కృతి తక్కువ కనిపిస్తున్నాయి. పాటలలో మాటలు కూడా అదే పరిస్థితి. అదే అంటున్నానండి. ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము అని అన్నారు గురుగారు. అంతే జీవితం, రంగుల రాట్నం అది జీవితం. అంతే. అది కాలానుగుణంగా మార్పులు వస్తుంటాయండి. అవునండి. మరి ఈ రోజుల్లో యువతి యువకులు తెలుగు సంస్కృతి, తెలుగు భాష, తెలుగు సాంప్రదాయాల మీద చిన్న చూపుతో చూస్తున్నారండి. అది నా తెలుగు భాష గురించి, తెలుగు సంస్కృతి సంప్రదాయాల గురించి వాళ్ళకు ఎప్పుడైతే ఒక అవగాహన, ఇది మన సంస్కృతి మన సంప్రదాయం అని చెప్పేసి వాళ్ళు మననం చేసుకుంటారో డెఫినెట్గా వాళ్ళకి అప్పుడు అది తెలుస్తుందన్నమాట. అటువంటి సందర్భం ఉంటే వాళ్ళు అంటే మనుషులు మారుతారు. అప్పుడు మారిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఆ సంస్కృతి సంప్రదాయాలు ఎవరెవరు అలా చేశారని చెప్పేసి. మనం మారిషస్ దేశంలో ఎప్పుడైనా ఒక తెలుగు పండుగ వస్తే నేనే స్వయంగా కొన్ని చిన్న చిన్న పద్యాలు రాస్తాను. మరి మీరు కూడా అటువంటి తెలుగు పండుగలు, పబ్బాలు, నోములకు సంబంధించిన పాటలు ఇంకా రాస్తే ఈ ప్రపంచమంతటా ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు ఇంకా ఈ సంస్కృతి సంప్రదాయాలు ఇంకా ఇష్టపడతారు అండి. అలాగే నేను వేమన పద్యాలు పాడాను సార్. అవునా? చిన్న పాటారా? అంటే ఇప్పుడు గుర్తు రావట్లేదు.
సరేనండి, సరే, ధన్యవాదాలు. మీతో తెలుగులో మాట్లాడినందుకు నా తెలుగు గుండె మీ పవిత్రమైన గోదావరిలా తెలుగుతనంతో ఉప్పొంగిపోతున్నదండి. ధన్యవాదాలు, నమస్కారం అండి. జై తెలుగు తల్లి, జై తెలుగు. మారిషస్ లో పుట్టాడు, అక్కడనే తెలుగు నేర్చుకుంటున్నాడు, అక్షరం అక్షరం కళ్ళకు అద్దుకొని నేర్చుకుంటున్నాడు. స్వీట్ గా ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిందో ప్రత్యేకత, సంజయ్ గారు ప్రత్యేకత. ఆయన మాటల్లో మనకు ఏ ఒక్కటి కూడా ఇంగ్లీష్ పదం రాదు సార్. నేను చాలా వరకు సరదాగా డైవర్ట్ చేస్తుంటాను అనమాట. ఎలా అంటే ఏదైనా ఒక ఇంగ్లీష్ వర్డ్ ఇచ్చేసి చెప్పాను, ఏదైనా కూడా చెప్పేస్తాడు. అలా తెలుగు భాషను ఆయనను కళ్ళకు అద్దుకొని స్వీకరిస్తున్నాడు సార్. ఆయనతో మాట్లాడుతున్నప్పుడల్లా నిజంగా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దేశ భాషలో తెలుగు భాష అన్నారు కదా సార్. అంటే యాక్చువల్లీ నువ్వు చెప్తే ఎగ్జాగరేషన్ కాదు మహేష్. On Urdu man, he wrote పద్యాలు in Telugu. Can you believe? కరెక్ట్ సార్. ముస్లిం అవును. ఆయన తెలుగు భాష నేర్చుకొని పాండిత్యం నేర్చుకొని అసలు ఆయన మాట్లాడుతుంటే ముక్కు మీద వేలేసుకోవాలి. అది గ్రేట్. కొంతమంది అలాగే ఇప్పుడు భగవత్ సృష్టిలో ఇలా చాలా మంది దాంట్లో అభిమానులు తెలుగు భాష మీద ఉన్న అభిమానం సార్. హ్యాట్స్ ఆఫ్. నిజంగా నేను మనందరూ సిగ్గుపడాలి. కొంతమంది తెలుగు సరిగ్గా మాట్లాడకుండా స్టైల్గా ఇంగ్లీష్లో ఈ మమ్మీ డాడీ కల్చర్ ఎప్పుడు వచ్చిందో తెలుగు సగం చచ్చిపోయింది. అమ్మ నాన్న, అమ్మ అంటే నోటి అమ్మ అంటే ఎంత ఆత్మీయత ఉంది. అవును. నాన్న అంటే మామ్ డాడ్. మమ్మీ కూడా అన్నాను బద్దకం. మామ్ డాడ్. మామ నన్ను పిలుస్తున్నారా, మమ్మీని పిలుస్తున్నారా? మామ్ డాడ్ సరదాగా. అండ్ ఇప్పుడు మీరు అంటే ఘంటసాల గారిని, ఇప్పుడు మీరు ఏదైనా పాట పాడితే ఇది ఘంటసాల గారు పాడారా లేకుంటే రామకృష్ణ గారు పాడారా తెలియని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో నిజంగానే మీరు అందరినీ కన్ఫ్యూజ్ చేయడానికి మీరు ఒక లైన్ సార్ ఒక లైన్ పాడారు. అట్లా చాలా పాటలు పాడన్నారు కదా. సో ఎలా అటువంటి ఆ విద్య మీకు అభ్యసించేసింది? సార్ గారు పాటలు వినేసి ఇన్స్పైర్ అయ్యారా? అంటే నేను చిన్నప్పటి నుంచి ముందర మేము నాగ్పూర్ భండార్లో ఉండాలి. మా ఫాదర్ అక్కడ పనిచేస్తున్నారు. ఓకే. అప్పుడు రేడియో సిలోన్ వచ్చేది. సిలోన్లో ఎక్కువ ఘంటసాల గారి పాటలు. రేడియో సిలోన్, సుశీల్ గారు, ఘంటసాల గారి పాటలు. సో రెగ్యులర్లీ నాకు అసలు చిన్నప్పటి నుంచి ఆటల మీద ధ్యాస లేదండి. చిన్నప్పుడు మా బ్రదర్స్ అందరూ కూడా ఆటలు ఆడుకోవడానికి ఫ్రెండ్స్తో పాటు బయటకు వెళ్ళారు. నేను యూనివర్సిటీ కాలేజ్ నుంచి రాగానే ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఘంటసాల గారి పాటలు విన్నాం, నేను పాటలు పాడుకోవడం. సో పాటే నా ప్రపంచం అన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే నాకు తెలియకుండా నా బాడీలో వారి యొక్క బాణి ఘంటసాల గారు అదే అడిగారు, ఏరా నీకు ఎలా వచ్చింది ఆ బాణి? నా బాణి నీకు ఎట్లా వచ్చింది? నువ్వు నా రిలేషన్ కాదని. హౌ యు గాట్ ఇట్? అదే దట్ ఇస్ గాడ్స్ గిఫ్ట్. హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నా పేరు సాయిరామ్ మూర్తి, నేను కెనడా నుంచి మాట్లాడుతున్నాను. కెనడా నుండి సాయిరామ్ మూర్తి గారు. చెప్పండి సార్. రామకృష్ణ గారితో మాట్లాడండి సార్. నమస్కారం అండి రామకృష్ణ గారు. సాయిరామ్ మూర్తి గారు నమస్కారం అండి. వెల్కమ్. సాయిరామ్, ధన్యవాదాలు. నేను మీది మామూలుగా ధవళేశ్వరం మీరు ఒకసారి ప్రోగ్రామ్ కి వచ్చారు 1986లో. అవును సార్. పిడి సాయిబాబు గుడి అప్పుడు చూశాను నేను మిమ్మల్ని. అది గుర్తొచ్చి చిన్నప్పటి ఆ రోజులన్నీ ఒకసారి మాట్లాడదాం మీతో ఫోన్ చేశాను. నేను మళ్ళీ రేపు డిసెంబర్లో రావచ్చు సార్, అమెరికాకి, డాలస్కి వస్తాను. సో మీరు కెనడాలో ఉంటున్నాడు. కెనడాలో అదే మీరు ఇన్వైట్ చేస్తే ఐ విల్ కమ్ టు కెనడాలో. మా బ్రదర్ ఉన్నారు సార్ టొరంటోలో. అవునండి, నేను టొరంటోలోనే ఉంటున్నాను. అవునా? ప్రసాద్ విశ్వంరాజ్ అని మా తమ్ముడు, ఆఖరి తమ్ముడు. చాలా బాగుందండి, చాలా థ్యాంక్స్. మాట్లాడినందుకు. ఓకే సాయిరామ్ గారు, మరి రామకృష్ణ గారు పాడినటువంటి పాటల్లో మీకు బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చింది, మనసుకు బాగా కదిలించినటువంటి పాట చెప్పండి. పాట అంతా గుర్తులేదు సార్ నిజంగా చెప్పాలంటే. ఓకే. ఏదైనా పాట, చాలా పాటలు విన్నాను. 5000 పాటల్లో సడన్ గా ఏది గుర్తురాదు ఇటువంటి సందర్భంలో, మళ్ళీ ముఖ్యంగా మనం మాట్లాడేటప్పుడు. అదే కరెక్ట్ సార్. టెన్సీగా ఉంటుంది ఎవరికైనా కూడా. గుర్తొస్తున్నాయి కానీ ఏంటి ఏం అడుగుదామని. మీకోసం ఒక పద్యం పాడతాను సార్. ఒక పద్యం పాడినా? సరే లైన్ లో ఉండండి సార్, పాడు. జలజాతాసనవాసవాదులను నీ సంకల్పమావంతయుం తెలియంజాలరు.
జలజాతాసనవాసవాదులను నీ సంకల్పమావంతయుం తెలియంజాలరు. నీ మహామహిమముల్ నేరంగనాధారమీల భక్తుల సచ్చరిత్రములే. ఓం హ్రీం శ్రీ పరాశక్తి శ్రీలలిత సోజ్వల శారదా గిరిసుతా లక్ష్మీ త్రిమూర్త్యాత్మిక. ఆ ఆ ఆ ఆ ఆ ముగ్గురు ఆ తల్లుల ఆశీస్సులతో మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అద్భుతం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సాయిరామ్ గారు ఫ్రమ్ కెనడా. వెల్, అయితే నిజంగా ఒక్కొక్క పద్యం వింటుంటే కూడా పునీతం అయిపోతున్నాం సార్ ఆ పద్యాల్లో. సార్ ముఖ్యంగా ఇప్పుడు ఘంటసాల గారికి మీకు ఇంకా ఎటువంటి మధుర స్మృతులు? అంటే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తాను. మన తెలుగు భాషలోనే భగవంతుడు పద్యాలని ఇచ్చి ఇంకే భాషలో ఇవ్వలేదు. ఏ మహేష్, యాక్చువల్లీ నాకు ఈ పద్యాలు పాడడం ఎట్లా జనాల మనసులో నిలకడగా ఉండిపోయేటట్టు పాడాలని నా గురువు గారు ఘంటసాల గారు నేర్పించారు. తెలుగు పదం, తెలుగు పాట అంటే ఆయన తుకారంలో నా పాట విన్నాక హీ ఫెల్ట్ లైక్ టెలింగ్ మీ, నువ్వు నా దగ్గర కొన్ని ఉన్నాయి నేర్చుకోమని. ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక ప్యాథటిక్ సాంగ్ పాడుతున్నప్పుడు మనం ఏడవకూడదురా, పాడేవాళ్ళు ఏడవకూడదు, విన్నవాళ్ళు ఏడవాలి. అంటే వాళ్ళు ఏడిపించాలంటే నీ గొంతులోని గాద్గద స్వరంతో వాళ్ళు ఏడిపించాలి తప్ప నువ్వు బోర్మని ఏడవకూడదు. నంబర్ 1. నెక్స్ట్ అలాగే మంచి డ్యూయట్ సాంగ్స్ అది పాడుతున్నప్పుడు ఆ తెలుగు పదాల యొక్క మాధుర్యాన్ని మ్యాక్సిమం నీ గొంతులు ఎంత ఇవ్వగలవు అది పాడితే అవతల వాడికి ఆనందం హృదయానికి హత్తుకుంటుంది. అలాగే పద్యాలు ముఖ్యంగా తెలుగువాడికి భగవంతుడు ఇచ్చిన వరం అది. ఆ ప్రతి పదాన్ని విడమర్చి ఆ రాగయుక్తంగా ఎదుటివాడి హృదయంలో శాశ్వతంగా ఉండిపోయేటట్టు మనం పాడాలి. వాటికి అర్థం అవ్వాలి మనం ఏం పద్యం పాడుతాం. సో ఇటువంటి కొన్ని కిటుకులు అంటారు దీన్ని. సో ఆయన నాకు చెప్పాలనుకున్నారు ఇప్పుడు ఆ రోజు. చెప్పిన తర్వాత అలాగే భగవద్గీత కొన్ని అధ్యాయాలు ఆయన పాడారు, మిగతా కొన్ని ఉన్నాయి వదిలేసానురా నువ్వు పాడాలి, మరి భగవంతుడు సంకల్పిస్తే పాడాలి అన్నారు ఇప్పుడు ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు ఆ పాడించేవాడు ఎవడో ఆ పాడే అవకాశం ఎప్పుడు వస్తామంటే, ఎందుకంటే బాగా డబ్బులతో కూడుకున్న వ్యవహారం ఉంది. నిజంగా సార్, మనం భగవద్గీత గురించి మనం చెప్పాలంటే అది నిజంగా ఒక కొన్ని రోజులైనా కూడా తరిగిపోదు ఆ టాపిక్. అది ఆయన పాడకపోతే మనకు తెలియదు సార్, నాకే తెలియదు. కరెక్ట్ మీరు చెప్పింది నిజంగా మహేష్, నేను కళ్ళారా చూశాను. ఆయన అవసాన దశలో పాడారు ఆయన భగవద్గీత. ఒక్కొక్క వర్డ్ పాపం ఆయన ఒంట్లోని యొక్క బాధలన్నీ, ఒంట్లో బాగాలన్నప్పుడు అసలు మాట్లాడలేం సార్. పాడాలంటే ఎంత కష్టం. అందులో సాంస్క్రిట్ భగవద్గీత అది ఆ భగవంతుడు ఇచ్చే శక్తి. అంచేత ప్రతి వర్డ్ని అనుభవిస్తూ ఆయన ఆవేదంతో పాడారు. కృష్ణ భరించలేను ఆ అరుపు యాక్చువల్లీ అరిచేసాడు. నాకైతే వెంట్రుకలు నుంచి అలా కళ్ళప్పుడు బడబడ నీళ్ళు కారిపోయి ఆయన అరుపు విని ఆ పద్యాలు పాడుతుంటే అసలు మనం అందరం ఆయన ముందు పనికిరాని సింగర్స్ కాదండి. ఆయన కారణ జన్ములు తెలుగు భాష కోసం పుట్టాడు, తెలుగు భాష మాధుర్యాన్ని ప్రజలకి అందించాడు. ఆయన వెంకటేశ్వర స్వామిలో అయిపోయాడు. కరెక్ట్ సార్. ఇప్పుడు మన శంకరుడి గురించి పాట ఒకటి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఆ పాట సార్ శివశంకర పాట చాలా మంది మెయిల్స్ కూడా పంపించారు ఆ పాట కావాలని. పూర్తిగా నాకు గుర్తులేదండి. పర్వాలేదు, కొన్ని చరణాలైనా పర్వాలేదు సార్.
శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ లీల చేయాలి నీ సేవలు శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. అద్భుతం సార్. శ్రవణానందం సార్. ఈ పాట రిలీజ్ అయిపోయింది. ఈ పాట పబ్లిక్లోకి వచ్చిన తర్వాత, సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత ఎటువంటి మీకు కాంప్లిమెంట్స్ వచ్చాయి? ఎవరెవరి దగ్గర నుండి ఎలా మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు? మొత్తం ప్రజలంతా ఘంటసాల గారు వాట్ దే ఆర్ టెల్లింగ్ ఇస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. అంటే భక్తి గీతాలు పాడాలంటే రామకృష్ణ, అది ఇట్స్ టైటిల్ డాక్టర్ రామకృష్ణ ఇస్తారు. అది భగవత్ ఇచ్చే వరం ఉండదు. అంటే మనకి చిన్నప్పటి భక్తి దేవుడు మా ఇంట్లో మా మదర్ ఎప్పుడు దేవుడి గదిలో పాడుతుండేది. దైవత్వం ఒక చిన్నప్పటి బాగా అలవాటు అయిపోయింది. సరే ఈ పాడుతప్పుడు అంటే యాక్చువల్లీ నేను ఇన్వాల్వ్ అయిపోతాను. భగవంతుడు శివుడు పాట పాడినా ఏ పాట పాడతాడు, దేవుడు పాట పాడితే ఒకటే అనుకుంటాను ఏంటంటే ఈ శరీరాన్ని గొంతుకుని నాకు ఇచ్చింది నువ్వు, నీ పాట పాడే అవకాశం ఇచ్చింది నువ్వు, సో ఇది నీకు అంకితం చేస్తున్నాను. అలాగే ఈ పాట మూలంగా నాకు వచ్చే ప్రశంసలు కానీ, కీర్తి కానీ, తిట్లు కానీ, చివాట్లు కానీ అన్నీ మీ పాదార్పితం. అద్భుతం సార్. నేను కేవలం నిమిత్తం అవుతున్నాను. ఎప్పుడు నేను ఒక పెద్ద సింగర్గా ఇప్పుడు ఈ రోజు కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నలుగురిలో నేను ఒక గాయకుని. ఈ సినిమా పరిశ్రమలో పాడేటప్పుడు కూడా అదే అనుకున్నాను. ఎప్పుడు నేనే ఏకాచిత్రాధిపత్యం చేసి ఇంకెవరు పాడడం ఇలా ఎప్పుడు అనుకోలేదు. నలుగురితో పాటు నేను ఒక 4 పాటలు పాడితే ఈ జీవితం తెచ్చాను. అలాగే భగవంతుడు నాకు మంచి మంచి పాటల అవకాశం ఇచ్చారు. పెద్ద పెద్ద హీరోలందరూ పాడించారు. చాలు, ఒక కళాకారుడిగా నా తృప్తి. ఇన్ని వేల నీ కోట్ల మంది ప్రపంచం అంతా నా అంతమంది మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరిని. మరి అది మానవ సాధ్యం కాదు కదా, భగవత్ కృప అంతే, దైవ కృప. సో ముఖ్యంగా ముందుగా ఈ ప్రపంచంలో నా అభిమానులందరికీ పేరు పేరున శాశ్వతంగా వాళ్ళ హృదయాల్లో అభిమానం అలాగే కలకాలం ఉంచుకొని నన్ను ఆశీర్వదించి నా జీవితాన్ని ధన్యం చేస్తాను. నేను పాద నమస్కారాలు చేసుకుంటూ వేడుకుంటున్నాను. కరెక్ట్ సార్. నిజంగా పాట 10 కాలాల పాటు చిరస్థాయిగా ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉండిపోతుంది. ఒకవేళ మీరు సింగర్ కాకుండా ఉంటే ఇప్పుడు సరదాగా మాట్లాడుకుంటారు కాసేపు. హలో హలో, నమస్తే అండి. మా ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రాజేశ్వరి అండి. నేను క్యూపర్టినో కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నాను. రాజేశ్వరి గారు? అవునండి. మాట్లాడండి, సార్తో మాట్లాడండి. అమ్మా రాజేశ్వరి గారు, మన రామకృష్ణ సార్తో మాట్లాడండి అమ్మా. అలాగేనండి. రామకృష్ణ గారండి. నమస్కారం అమ్మా రాజేశ్వరి గారు. నమస్కారం అండి. నిన్నంటే పాట తీగాలో మిమ్మల్ని చూసి మీ శివశంకర్ పాట విని మళ్ళీ ఇప్పుడే పాట విన్నాను. అందుకే మీకోసం పాడుతున్నా తీగ. చాలా చాలా మీ పాటలు, ఇప్పుడు మీ పద్యాలు వింటుంటే అలాగే 70s 80s లోకి వెళ్ళిపోయి చీకు చింత లేని లైఫ్ తో హాయిగా ఉన్నట్టు మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళిపోయినండి. అది నా అదృష్టం, మా భగవత్ ఇచ్చిన వరం. ఇంత దూరం టెక్సాస్ వస్తానంటారు, ఏరియాకి వస్తారా? రావడం లేదా? మీరు రమ్మంటే నేను కాదంటానా? నేను చెప్తానులేండి. ఇక్కడ ఆర్గనైజర్స్ ఉంటారు బాటా వాళ్ళు, వాళ్ళకి నేను చెప్తాను. మేబీ అరేంజ్ చేస్తారేమో, నాకు తెలీదు. చెప్తానండి. నేను డిసెంబర్ లో డల్లాస్ వస్తానమ్మా. అవునండి. సో మన టోనీ వారికి నేను నా వేరే బోర్డ్స్ మీకు ఇస్తాను, అందజేస్తాను. సో మీలాంటి అభిమానులందరూ నన్ను ఏ దేశాన్ని పిలిచినా ఎక్కడ పిలిచినా సరే తప్పకుండా వచ్చి మీ అందరికీ నా పాటలు వినిపించి మీ ఆశీస్సులు పొందే అదృష్టాన్ని
ఓకేనండి. చాలా సంతోషం అండి. మళ్ళీ మీ పాటలన్నీ మీ నోటి నుండి వినడం అన్నది నిజంగా మాకు అదృష్టమే అనుకోవాలి. ఇలా మీతో నేను డైరెక్ట్ గా మాట్లాడడం కూడా నా అదృష్టమే. టోరీ వారికి నేను ధన్యవాదాలు చెప్పాలమ్మా నిజంగా. ఇంతమందిని మనందరినీ కలిపినందుకు. ఆ మహానుభావుడు ఆయన ఎండి గారు, ఆయనకు మాత్రం నేను నిజంగా జీవితాంతం రుణపడి ఉన్నాను సార్. అదే కదండి, మరి ఆత్మీయ వారధి అంటే ఆత్మీయులు కలపడమే కదా టోరీ పని. ఆత్మీయ వారధి అంటే ఆత్మీయులు కలపడం. చాలా చక్కగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. రాజేశ్వరి గారు, చెప్పండి. మరి మీకు బాగా నచ్చినటువంటి పాట చెప్పండి. మీకు ఇప్పుడు శివశంకర ఇక ఒక లెజెండ్ అది. ఎక్కడన్నా ఏమైనా మనమెవరికి వారై వీరైనా. రాజేశ్వరి గారు, మీ సుఖమే వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. అండ్ మీరు కూడా సార్ తోటి, అంటే రాజేశ్వరి గారు మీరు నిజంగా చాలా లక్కీ అండి. ఎందుకో తెలుసా, సార్ తో పాట పాడే అదృష్టం ఎవరికి వస్తుంది చెప్పండి? ఇంకా వేరే లేడీ సింగర్ వస్తుంది యాక్చువల్ గా, రాజేశ్వరి గారికి వచ్చింది. కానీ ఈ రోజు రాజేశ్వరి గారు మీరు ఏంటంటే రామకృష్ణ సార్ తో మీరు పాడినా అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎంచక్క. చాలా వేరే ఆపర్చునిటీ అండి. గ్రేట్. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఓకే అండి, దేవుడికి ఆయురారోగ్యాలు ఇచ్చి మళ్ళీ బోల్డ్ అని పాటలు పాడి, దేవుడి పాటలు పాడి, మీ ప్రైవేట్ సాంగ్స్ అన్ని ఆల్బమ్స్ చేసి అవన్నీ మేము విని ఆనందించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. తప్పకుండా మా భగవంతుడు మీ అందరి ఆశీస్సులు తప్పకుండా నెరవేరుస్తాడమ్మా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కొన్ని కోట్ల ధన్యవాదాలమ్మా. కొన్ని కోట్ల మంది మొదలను కదిలించేసి ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేసినటువంటి పాట తెలుగు వీరలేవరా దీక్ష భూమి. ఆ పాట మీకు ఎట్లా ఆపర్చునిటీ వచ్చేసింది? దానికి ఉన్నటువంటి మధురస్మృతి ఒకసారి మనం అది చెప్పాను కదా అప్పుడు. ఘనసాల్ గారు ఆయన పాపం అనారోగ్య కారణంగా సగం పాట పాడి పాపం ఆయన ఐ కుడెంట్ సింగ్ దట్ సాంగ్. ఓకే. సో తర్వాత నన్ను ఫోన్ చేసి ఇట్లా నువ్వు సాయం చేసి పెట్టాలి, పాడరా, ఎల్లుండి షూటింగ్ ఉంది ఇది. సరే, అలా వచ్చింది అవకాశం. ఒక్క పల్లవి మన శ్రోతల కోసం. ఓహో తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చెయ్యరా. తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చెయ్యరా. ఎవడు వాడు ఎచటివాడు, ఎవడు వాడు ఎచటివాడు, ఇటు వచ్చిన తెల్లవాడు. ఇది ఘంటసాల గారు పాడిన పోషణ. నాది స్వాతంత్ర వీరుడా స్వరాజ్య భానుడా అల్లూరి సీతారామరాజా, అల్లూరి సీతారామరాజా. స్వాతంత్ర వీరుడా స్వరాజ్య భానుడా అల్లూరి సీతారామరాజా, అల్లూరి సీతారామరాజా. అందుకో నా పూజలందుకోవయ్యా అల్లూరి సీతారామరాజా. వండర్ఫుల్ సార్, నిజంగా ఇది స్వాతంత్ర దినోత్సవం రాదు, ప్రతి ఊరు వాడల్లో ఈ పాట మనకు ప్రతిధ్వనిస్తుంటుంది చెవులారా. అండ్ మనతో మాట్లాడారు సార్. నమస్తే అండి. నమస్తే మహేష్, నేను రాజశేఖర్ని దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాను. రాజశేఖర్ మామ, ఈ రోజు రామకృష్ణ గారు వచ్చారు మన స్టూడియోకి, మాట్లాడండి. నమస్తే రామకృష్ణ గారు. నమస్కారం రాజశేఖర్ గారు, దుబాయ్ నుంచి పిలిచినందుకు ధన్యవాదాలండి. మీకు ధన్యవాదాలు చెప్పాలి, ముందుగా టోరీకి కూడా ధన్యవాదాలు చెప్పాలి. మీలాంటి గొప్ప సింగర్ ని తీసుకొని వచ్చి అవకాశం ఇచ్చినందుకు మీతో మాట్లాడడానికి. టోరీ వారికి నిజంగా మనం అందరం రుణపడి ఉన్నాం సార్, నిజంగా చాలా థ్యాంక్స్. అసలు మీరు పాడిన పాటలు చాలా బాగుంటాయండి. భక్త కన్నప్ప, అందాల రాముడు. మా నాన్నగారు మీ పాటలు చాలా ఇష్టపడతారు అనమాట. ఘంటసాల గారి తర్వాత ఎక్కువగా ఇష్టపడే పాటలు వచ్చేది మీవే అన్నమాట. సో ఆ విధంగా నేను మీ పాటలు కూడా వినడం
అలవాటైంది చిన్నప్పటి నుంచి. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. ఇంకా మా నాన్నగారు చెప్పేది ఏంటంటే భగవంతుడు పాట పాడితే అది ఘంటసాల గారే అంట. అవునండి, అది కరెక్ట్. సో ఆ విధంగా మీరు చాలా చాలా గొప్ప గొప్ప పాటలు పాడారండి. మీ గొప్పతనం చెప్పేంత వయసు అవి నాకు లేవు, కానీ కృతజ్ఞతలు చెప్పుకోగలను. ఎందుకంటే భగవంతుడికి మొదటిగా మీలాంటి వారితో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఇంకా మీరు ఒక ఆల్బమ్ చేశారు రామకృష్ణ పరమహంస మీద, మీరు సుశీల గారు పాడారు. అవునండి. ఆ క్యాసెట్ తీసుకొచ్చారు నాన్నగారు. నేను అప్పుడు 10th ఇంటర్ అనుకుంటాను అనమాట. అది అసలు విని ఎప్పుడు వినేవాడిని. అసలు ఆ పాటలోని అర్థము అవి వినగా అర్థమయ్యేది నాకు. నా దగ్గర లేదు సార్ ఆ క్యాసెట్, మీ దగ్గర ఉంది. అది మా ఇంట్లో ఉందండి. ఇంకా అది మంత్రముగ్ధం అవ్వడం అంటారు చూడండి. అవునండి, అవును. ఆ పాటల్లోని అర్థం అనేది నిజంగా చాలా గొప్పగా ఉందండి. మీరు ఈ విధంగా ఇంకా మంచి ఆరోగ్యంతో ఉంటూ చక్కని సాహిత్య విలువలు ఉన్న పాటల్ని ఇంకా గొప్పగా పాడతారు అనేసి ఆ భగవంతుడు మీకు అవకాశం ఇవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా నాన్నగారి తరఫు నుంచి మీకు ధన్యవాదాలండి. నాన్నగారికి నా నమస్కారాలు చెప్పండి. ధన్యవాదాలండి. మరొకటి, మన ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ, అభిమానులందరికీ మీ అభిమాన గాయకుడు రామకృష్ణ వెబ్సైట్ ఉంది, ఈమెయిల్ అడ్రస్ ఉంది, దయచేసి నోట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. చెప్పండి సార్. రామకృష్ణ .విస్సంరాజు VISSAM విస్సంరాజు @gmail.com. తర్వాత సింగర్ రామకృష్ణ అని మీరు వెబ్సైట్లోకి వెళ్తే నా యొక్క బయోడేటా వస్తుంది, మీకు నా పాటల లిస్ట్ అవన్నీ వస్తాయి, మీరు ఆనందించవచ్చు విని. అండ్ మనతో మాట్లాడి ఇంకో కాలర్ రెడీ ఉన్నట్టున్నారు సార్. హలో సార్, ఎవరు మాట్లాడుతున్నారు? వినోద్ మహేష్, హైదరాబాద్ నుంచి. వినోద్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. జస్ట్ ఇప్పుడే సార్ గారు వాయిస్ సార్ గారితో మాట్లాడండి వినోద్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం వినోద్ గారు. నమస్తే సార్, నా పేరు వినోద్ కుమార్, ఇక్కడ హైదరాబాద్ నుంచి. ధన్యవాదాలు. యాక్చువల్గా ఇప్పుడే జస్ట్ నేను ఆఫీస్ లో ఉన్నాను అనమాట. ఇప్పుడే క్లయింట్ కాల్ ముగించుకొని వచ్చి స్టోరీ వింటున్నాను. ఇప్పుడు ఇలా మీరు మాట్లాడేదిగా నీ సుఖమైన కోరిక నా పాటని వెంటనే కాల్ చేస్తున్నాను అనమాట. మీరు ఎక్కడ ఉన్నా ఏమైనా నేను మిమ్మల్ని పట్టేస్తాను వినోద్ గారు. యాక్చువల్గా నాకు ఇప్పుడున్న సినిమా పాటలు కన్నా పాతకాలపు యేసుదాస్ గారు పాడిన పాటలు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు, రావు గారు అంటున్నాను. నాకు పాత పాటలు మీరు నాకు భలే ఇష్టం సార్. పాత పాటలు అంటే యేసుదాస్ గారు పాడిన పాటలు, ఘంటసాల గారి పాటలు కానీ భలే ఇష్టం అనమాట. ఇది ఎలా నాకు అలవాటు ఏంటంటే, మా యాక్చువల్ గా ప్రాపర్ తిరుపతి దగ్గర నా పాటలు ఇష్టం లేదా సార్? మీ పాటలు కూడా ఇష్టం సార్. బట్ ఏమంటే నేను అదే చెప్తాను కదా, ఇప్పుడు మీ గొంతు వినేసి నేను వెంటనే మీకు కాల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వినోద్ గారు, థ్యాంక్ యూ. ఓకే వినోద్ గారు, సార్ నా కోసం మీరు భూ కైలాస్ మూవీలో నుంచి ఏదైనా ఒక పాట గానీ, ఒక పల్లవి చరణం గానీ పాడగలుగుతారా? ఒక పల్లవి పాడతానండి. చాలా మంది కాలర్స్ ఉన్నారు ఇంకా. జయ జయ మహాదేవా శంభో సదాశివా ఆశ్రితమందారా శృతి శిఖర సంచారా నీలకంధరా దేవా దీనబాంధవా రారా నన్ను గావరా. నీలకంధరా దేవా దీనబాంధవా రావా నన్ను గావరా. సత్యసుందరా పాహి నిత్య నిర్మలా పాహి సత్యసుందరా స్వామి నిత్య నిర్మలా
పాహి నీలకంధరా దేవా దీనబాంధవా రావా నన్ను గావరా. వండర్ఫుల్ సార్, అద్భుతం. అలానే లీనం కావాల్సి వచ్చింది ఆ పాటలో. అండ్ మనతో మాట్లాడక చివరి కాలర్ రెడీ ఉన్నట్టున్నారు. హలో హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను వాసు అండి, ఆస్టిన్ నుంచి. మహేష్ కదా? మామ, వాసు మామ, చెప్పండి. బ్రాండ్ మీరు ఓన్గా బ్రాండ్ వేసేసుకున్నారు మామని కదా, కామన్ అయిపోయింది. అండ్ మోరోవర్ ఏంటంటే సార్ రాగానే మామ చెప్పు అని అడిగాను నన్ను. ఇంకోటి మా ఫ్రెండ్ మహేష్, అతను కూడా ఈ మధ్య మామ మహేష్ అంటున్నాను. వండర్ఫుల్. అండ్ మామ సార్తో మాట్లాడారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. మీరు సార్ అనకండి మామ, ఎందుకంటే అసలు వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ అండి. పాల్సుగురు అంటే సీనియర్ కదండి మీరు. నేను ఆయనకంటే జూనియర్ అండి. అంటే ఒకేసారి వచ్చారు కదా మీరు? లేదు, ఆయన నాకంటే 5 ఏళ్ళు సీనియర్ అండి. సీనియర్ 5 ఏళ్ళు సీనియర్. ఆయన మర్యాద పాడుతున్నప్పుడు నేను ఉస్మాన్ యూనివర్సిటీ సైన్స్ కాలేజ్ చదువుకుంటున్నాను మామ. చూసారా మామలో ఎంత ఆత్మీయత ఉందో. నేను జంకుతున్నాను మిమ్మల్ని మామ అనేదాన్ని కూడా. మీరు అనండి సార్, మీ సార్ అంటే నాకేదో దూరం వాళ్ళతో మాట్లాడుతుంటుంది మామ. మీరు ఒరే అనుకుంటే మామ అంటే చాలు. నాకు మీరు చాలా మంచి మంచి పాటలు పాడారండి. నాకు నచ్చిన పాట ఏదంటే, మంచి పాట ఏదంటే ముత్యాల ముగ్గులో ఉంటుందండి. ఏదో ఏదో అన్నది మసక మసక తెలుతురు గుడి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. అది మీరే కదండి వాడింది? అవునండి, నేనే. అది చాలా బాగుంటుంది. కొంచెం నాకు ఆ పాడిన పాపిని నేనే. చూసారా మహేష్ మామ ఎంత బాగా చెప్పారు? పాపి అంటే పాటల పిపాసి అన్నారు. ఎంత బాగా చెప్పారు తెలుగులో. అందుకే మామ అన్నాం మనందరం. మీరు నాకు అది కొన్నిసారి పాడతారండి రామకృష్ణ గారు? అలాగే అండి, తప్పకుండా. ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. ఒదిగి ఒదిగి కూర్చోది బిడియపడే వయ్యారం ముడుచుకునే కొలది మరీ మిడిసి పడే సింగారం సోయగాల విందులకై వేయి కనులు కావాలి. ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. అద్భుతం సార్. ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ మరొకసారి నా పాదాభివందనం తెలియజేసుకున్నాను. అలాగే టోరీ రేడియో వారు మున్ముందు నాకు నన్ను ఎప్పుడు అడిగినా సరే, ఎందుకంటే చాలామంది కాల్ చేయలేక మిస్ అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను తప్పకుండా మళ్ళీ మీతో వచ్చి కలిసే అవకాశాన్ని మా టోరీ రేడియో మేనేజింగ్ డైరెక్టర్ గారు ఇస్తారని ఆశిస్తున్నాను. చివరిగా ఇంకొక కాలర్ ఉన్నారు సార్. హలో. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
రామకృష్ణ గారు, నేను శ్రీనివాస్ మనప్రగడ అండి, బే ఏరియా కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం శ్రీనివాస్ గారు, చెప్పండి సార్. మీరు అంత థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ లాస్ట్ కాల్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. యాక్చువల్లీ మార్నింగ్ ఈ లాస్ట్ కాల్ లో దొరుకుతుందా రామకృష్ణ గారితో మాట్లాడుకోవాలా, మా నాన్నగారిని ఎన్నో చూసుకుంటాను నేను యాక్చువల్గా. సార్ రామకృష్ణ గారు నమస్కారం, చెప్పండి గురుగారు. సార్, నేను నరసింహమూర్తి మనప్రగడ ఫోక్ సింగర్, జానపద గాయకుడు వాళ్ళ అవునా అంకుల్, నమస్కారం. వెరీ గుడ్, వెరీ గుడ్. నిజంగా అంత దూరం నుంచి పాపం మీరు ఫోన్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ బాబు. అంకుల్, నేను అందుకే అంటున్నాను టోరీ వారికి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఎప్పుడు పిలిచినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఫ్రీ టైంలో ఉన్నప్పుడు పిలుస్తూ వచ్చి మీలా మిస్ అయిన వాళ్ళకి మిస్ అయ్యే అవకాశం లేకుండా ఫ్యూచర్లో వచ్చి మీతో పార్టిసిపేట్ చేసే అవకాశం కలిగి కోరుకుంటున్నాను. చెప్పండి తమ్ముడు. 101% అంకుల్. మీరు ఇక్కడ యుఎస్ కి వస్తారు కదా అంకుల్, వచ్చినప్పుడల్లా ఏరియాకి మాత్రం తప్పక రావాలి. మీరు పిలిస్తే వస్తాను. అండ్ 1993 అనుకుంటా అంకుల్, ఆ టైంలో మీరు ఈసీఎల్కి వచ్చి ప్రోగ్రామ్ ఇచ్చారు గ్రౌండ్ లో. అవునండి, అవునవును. దాని తర్వాత ఇంకా అప్పుడు ఏంటి అనుకున్నాం అనమాట, పాడిన శారద పాట, ఈ పాటలన్నీ మేము చిన్నప్పటి నుంచి విరుగుడు పెరిగాం అనమాట. సో మీ నాన్నగారు నేను బ్రదర్ తో కూడా మేము చాలా టీవీ ప్రోగ్రామ్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తాము. అండ్ రియల్లీ ఓకే, వాళ్ళ నాన్నగారు మీరు మంచి ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. గ్రేట్ గ్రేట్ గ్రేట్. డప్పు నరసింహమూర్తి గారిని విన్నాను, చాలా ఫేమస్. ఉత్తి డప్పు వేసుకుని పాడతాడు. అదే పేరులోనే డప్పు ఉంది కాబట్టి. ఫ్యాంటాస్టిక్, గ్రేట్ సార్. చాలా అద్భుతం సార్, నిజంగా నా జీవితం అయితే ధన్యం అయిపోయింది సార్. నేను ఎప్పటి నుంచో చూడాలి అని అనుకునేవాడిని. మరీ పెద్దవాడిని చేసేస్తాను. మీరు ఆల్రెడీ పెద్దవాళ్ళు సార్. నాకు కాదు, అదే కాదంటే మీరు వినిపించుకోవట్లేదు. 17 ఏళ్ళు 18 వచ్చింది. మీరు 17, 18 సార్. సార్ ఇప్పుడు నేను 10 క్లాస్ 11లో పడ్డాను సార్. ఓకే, నీ ఇష్టం, నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా పడు, నాకు తెలియదు. నేను మాత్రం 17లో పడ్డాను. వండర్ఫుల్ సార్. సార్, ఈరోజు మన ప్రేమగా ఈ ప్రోగ్రాంకి వచ్చేసి పాత అంటే అలనాటి ఆనిముత్యాలు లాంటి ఆ పాత మధురాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి కొత్త పాలతో చేసిన జున్ను, కొబ్బరాకుపై జారుతున్నటువంటి వెన్నెల అన్ని కనిపించాయి ఆ పాటల్లో. చాలా అద్భుతం సార్, నిజంగా కూడా. ఎలా ఫీల్ అయ్యారు ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది మీరు ఎలా ఫీల్ అయ్యారు? మహేష్ గారు, నిజంగా ఇవాళ నిన్ను గారు అనుకో, చిన్నవాడు కాబట్టి సార్ ప్లీజ్ మహేష్, నిజంగా ఇవాళ నా జీవితంలో ఎంత ఆనందం పొందుతున్నానంటే, ఇన్నాళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వరకు, లేకపోతే మన ఈ దుబాయ్ ఎక్కడికి వెళ్తే ఆ వరకు, కానీ ఇవాళ మన ఈ టోరీ రేడియో వారు, నిజంగా ఎండి గారు రవిశంకర్ గారు నాకు ఎంత ఆనందాన్ని, ఎంత మధురానుభూతి ఇచ్చారంటే, ఇది నా జీవితంలో మర్చిపోలేని మధురానుభూతి. ఇది ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరితో, నా అభిమానులతో ఒకేసారి మాట్లాడడం, వారితో ఆనందాన్ని పంచుకోవడం, వారిని ఆనందింపజేసే అవకాశం ఇవ్వడం, ఇది ఎంతమంది సింగర్స్కి వస్తుంది, చాలా చాలా అరుదుగా వస్తుంది. సో ఈ అద్భుతమైన అవకాశం మాత్రం నా జీవితంలో మర్చిపోలేను. నేను మళ్ళీ చెప్తాను, ఎప్పుడైనా సరే ఫ్రీగా ఉన్నప్పుడు నేను తప్పకుండా టోరీ రేడియోకి వచ్చి మా తెలుగు ప్రేక్షకులతో హ్యాపీగా ఇలా వాళ్ళతో మాట్లాడుతుంటే నాకున్న వరీస్, నా మెంటల్ టెన్షన్ తగ్గిపోతుంది. అయ్యో, నా గురించి ఇంతమంది తాపత్రపడుతున్నారండి, ఒక ఆనందం. దట్ ఈస్ అది ఎంతో ఎనర్జీ, చాలా ఎనర్జీ అది సార్. అలాంటి గాయకులకి అది ఎంతో శక్తివంతమైన అది మందు. కరెక్ట్. సో వారందరికీ మరొక్కసారి శిరస్సు వంచి వాళ్ళ పాదాలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను మహేష్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సార్ అటువంటి వాళ్ళతో ప్రోగ్రామ్ చేయడం. నేను కూడా లైఫ్ లాంగ్ ఇలా గుర్తుపెట్టుకుంటాను. కానీ మళ్ళీ డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పటికీ కొన్ని వందల కాల్స్ వచ్చాయి, చాలా మంది మీతో మాట్లాడలేకపోయారు. మీరు క్యూలో అంటే మనతో కాలర్ మాట్లాడుతున్నప్పుడే ఆల్మోస్ట్ 7-8-9 కాల్స్ లైన్లో ఉండడం, సడన్గా మళ్ళీ అలా కొంతమందికి అటువంటి వారికి డిసప్పాయింట్ లేకుండా ఫ్యూచర్లో మళ్ళీ మనం ప్రోగ్రామ్. ఓకే, ఇంకా కాల్స్ వస్తూనే ఉన్నాయి, ఎక్కడ నుండి అడుగుతూ ఉన్నారు. ఒక్కసారి కనెక్ట్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. చివరిగా హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు కామేశ్వరి అండి. కామేశ్వరి, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారండి? మేము డాలస్ నుంచి. చివరిగా కాల్ అండి. యాక్చువల్ గా సైన్ అప్ చేసాం ప్రోగ్రాము, బట్ మీకోసం సరదాగా మాట్లాడండి, రామకృష్ణ గారితో మాట్లాడండి. హలో, నమస్కారం అమ్మా. హలో అండి, రామకృష్ణ గారు బాగున్నారు? బాగున్నానమ్మా. పరమేశ్వరి, కామేశ్వరి, జగదీశ్వరి, ఇకనైనా శాంతించవే. చాలా
ధన్యవాదాలండి. ఇంత దూరం నుంచి నాకు ఫోన్ చేసేందుకు ఈ మాత్రం పాడపోతే ఎందుకమ్మా ఈ జన్మ. చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడటము. అది ఇది ఒక సందేహం అండి నాకు. ఎన్నెన్నో జన్మల బంధం పాడింది మీరేనా పూజా సినిమాలో? సందేహించకు అమ్మా రఘురాముని ప్రేమను సీతమ్మా, సందేహించకు అమ్మా. కానీ ఆ పాట పాడింది నేను కాదమ్మా. అవునా? ఏమో నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం. ఆయన అనుకుని నాకు ఫోన్ చేశారా? రాంగ్ నంబర్ మేడం. లేదు లేదు లేదు, అది కాకపోయినా మీరు పాడిన ఇందాక అప్పటి నుంచి వింటున్నాను ప్రోగ్రామ్, చాలా బాగుంది. చాలా పాటలు చాలా వింటూ ఉన్నాను చిన్నప్పటి నుంచి. అది నా అన్నయ్య బాలు గారు పాడారు. ఓకే, మీకోసం పాడమంటే పాడతాను. ముత్యాల ముగ్గుల పాట అన్ని చాలా ఇష్టం అండి మీరు పాడిన పాటలన్నీ. కొంచెం ఇంచుమించు ఘంటసాల వాయిస్ ఉంటే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది. ధన్యవాదాలమ్మా, ధన్యవాదాలు. నాకే కన్ఫ్యూజన్ ఉంది. మేము డాలస్ లో ఉంటాము, మీరు వస్తా అన్నారు కదా, చాలా సంతోషంగా ఉందండి. మేము తప్పకుండా వస్తాను మీ ప్రోగ్రామ్. అలాగేనమ్మా, తప్పకుండా రండి. కామేశ్వర్ గారు అండ్ సార్ తో కలవండి, సరదాగా మీ ఇంటికి తీసుకెళ్ళండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరిని కూడా పరిచయం చేయండి. డల్లాస్ లో దగ్గరనే కదా అక్కడికి? చాలా దగ్గర అండి. మీరు ఇప్పుడు దసరా అప్పుడు వస్తారా, దీపావళి అప్పుడు వస్తున్నారా? డిసెంబర్ లో వస్తున్నారు చెప్పారు డేట్. డిసెంబర్ సార్ ఎప్పుడు డేట్? ఇప్పుడు 14th డిసెంబర్ 14th ఉంటారు సార్ అక్కడ. టోరీ వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తానమ్మా, ఎక్కడ ఉన్నానో ఏంటో డీటెయిల్స్. మాకు అంటే ఇక్కడ టాంటెక్స్ అది తెలుగు సంఘం ఉంది, సో వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారులేండి ఇక్కడ ఎవరు వచ్చినా కూడా. ఓకే అమ్మా, చాలా సంతోషం అండి. చాలా థాంక్స్ అమ్మా. మిమ్మల్ని కలబోతున్నామనే సంతోషం ఇంకా చాలా సంతోషంగా. అందరు మన ప్రపంచంలో తెలుగు ప్రేక్షకులందరి కోసం ఒక ఆఖరి పల్లవి పాడుతా తీయగా సల్లగా, పాడుతా తీయగా చల్లగా, పసిపాపల నిద్రపో తల్లిలా, బంగారు తల్లిలా, పాడుతా తీయగా సల్లగా. మళ్ళీ వెళ్దాం సార్. అండ్ నాకు కూడా ఈరోజు చాలా ఎనలేని హ్యాపీగా ఉంది. నేను జనరల్గా మామా మహేష్ షో చేస్తూ ఉంటాను, మీరు వచ్చి సరదాగా మామా అని పిలిచినందుకు కూడా ఐ ఫీల్ సో హ్యాపీ టుడే సార్. ఆ పేర్లో ఆత్మీయత ఉంది మామ. అది అదే మమ్మీ డాడీ లేక అమ్మ, మామ, నాన్న, చిన్నాన్న, అంకుల్ కదా. చిన్నానైనా అంకులే, మామైనా అంకుల్, అన్నిటికీ ఒకటే అంకుల్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ గివింగ్ యూ వాల్యుబుల్ టైం సార్. ధన్యవాదాలు సార్. సో ఇది ఈరోజు టాలీవుడ్ టాకీస్లో మనం మాట్లాడుకున్నాం రామకృష్ణ గారి గురించి. ఇంకా కొన్ని వేల అంటే 5,000 పాటలు పైగా పాడేసి ప్రతి ఒక్కరి హృదయాల్లో చాలా పాటలు నిలిచిపోయాయి. మళ్ళీ టైం ఉన్నప్పుడు మళ్ళీ సార్కు ఫ్రీ ఉన్న టైంలో మళ్ళీ పిలిపించే ప్రయత్నం చేద్దాం, మళ్ళీ మనం తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం, అందరితో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మరి రేపు టాలీవుడ్ టాకీస్లో ఆర్జే అవిన్ వచ్చేసాడు, నేను మళ్ళీ మామ ప్రోగ్రాంలో ఉంటాను. చివరిగా సారు మాటలతోటే వినండి వినిపించండి తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ. వినండి వినిపించండి తెలుగువారి ఆత్మీయ వారధి టోరీకి ధన్యవాదాలు. వినండి, వింటూనే ఉండండి మన మామ మధురమైన మాటలు.